హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక అద్భుతమైన ఒక కంపెనీ గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాము. సో ఒక 58 ఇయర్స్ ఓల్డ్ కంపెనీలో మనకు నెలకి 75,000 ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం. సో ఇక్కడ మనం కొంత వర్క్ చేసి మరి కొంతకాలం తర్వాత మనకు ప్యాసివ్ ఇన్కమ్ గిట్ వస్తుంది. సో 75,000 నుంచి అన్లిమిటెడ్ అంటే లక్షల కోట్లు గిట ఆన్ చేసుకోవచ్చు. మరి లక్షల కోట్లు గిట సంపాదించుకోవాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది, మరి ఇలాంటి సిస్టమ్ మార్కెట్లో ఉన్నాయా లేవా, ఎవరెవరు సంపాదిస్తున్నారు, ఎక్కడ సంపాదిస్తున్నారు అనేది ఈ క్లారిటీ మీకు ఇస్తాం. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో చాలా మంది ఇన్కమ్ అనేది సంపాదిస్తున్నారు, చాలా మంది అదే విధంగా ఫెయిల్ గిట్ అవుతా ఉన్నారు. బట్ మనం ఒక కంపెనీ అంటే ఇంత పెద్ద ఇన్కమ్ తీసుకోవాలంటే మనం ఒక సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ఒక సిస్టమ్ని ఫాలో అయినప్పుడు ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా అందరికీ కూడా వస్తుంది. సో ఆ సిస్టమ్ ఏంటిది, దాన్ని ఎలా మనం ఉపయోగిస్తే ఎలా మనకు ఇన్కమ్ వస్తుంది అనేది మీకు టోటల్ పూర్తి అవగాహన ఇస్తాను. సో ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా అద్భుతమైన అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి మరి మీరు ఇన్కమ్ సంపాదిస్తారా లేదా అనేది గిట్ట విషయం పక్కన పెడితే ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. సో మీకు ఫ్యూచర్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, చాలా వరకు మీరు వినే ఉంటారు, సో ఆన్లైన్లో సంపాదించుకోవచ్చు, హోమ్ బేస్ సంపాదించుకోవచ్చు, కానీ చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఎందుకు ఫెయిల్యూర్ అవుతూ ఉంటారంటే, నేను ప్లాన్ స్టార్ట్ చేయకముందు ఒక 2 minutes నేను ఓవర్వ్యూ ఇస్తాను. చాలా మంది ఎందుకు కంపెనీలలో ఫెయిల్ అవుతూ ఉంటారంటే మేజర్ కారణం ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళు తీసుకునే డెసిషన్ అనేది కరెక్ట్ ఉండదు, సెలెక్ట్ చేసుకునే కంపెనీ ఒకటి కరెక్ట్గా ఉండదు. కాబట్టి అవగాహన లేనందువలన మార్కెట్లో ఎవరు ఏది చెప్తే అది పాటించడం మూలంగా మనం చాలా మంది అనేది ఫెయిల్యూర్ అనేది అవుతా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఏదైనా కంపెనీని మనం టేకప్ చేయాలంటే కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ని తెలుసుకోవాలి. ఓకే, కంపెనీ బ్యాక్గ్రౌండ్తో పాటు కంపెనీకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏముంది అనేది గిట్ట మనము గ్రహించాల్సి ఉంటుంది. సో కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటిది, మార్కెట్ని సర్వైవ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సెకండరీ థింగ్ వచ్చేసి లీగాలిటీస్. కంపెనీ లీగాలిటీస్ ఫాలో అవుతుందా లేదా, అంటే గైడ్ లైన్స్ని ఫాలో అవుతుందా లేదా, వాటికి ఉన్న లీగల్ సర్టిఫికేషన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓనర్షిప్. ఎవరైతే ఎండి సిఎండీస్ ఉంటారో వాళ్ళు లైవ్లో వస్తున్నారా లేదా అనేది చూడాలి. చాలా కంపెనీస్ ఇప్పుడు మన మార్కెట్లో చూసినట్టయితే కంపెనీ పేరు ఉండదు, ఊరు ఉండదు, ఓనర్ ఎవరో కూడా తెలియదు, బట్ కంపెనీలో అనేది మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం. అండ్ మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీలు టీడీఎస్ అంటే గైడ్ లైన్స్ ఫాలో చేస్తూ టీడీఎస్ గిట్ట కట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. టీడీఎస్ కట్ చేయకపోతే అది ఎప్పటికైనా ఫ్రాడ్ అవ్వచ్చు. సో చాలా మంది ఇవాళ ఇలాంటి ఇబ్బందులు అనేది పడుతూ ఉన్నారు. సో మరి ఒక కంపెనీని టేకప్ చేస్తే అంటే ఒక సక్సెస్ఫుల్ కంపెనీస్ని కనుక టేకప్ చేస్తే మన అప్లైనర్స్ కానీ మన స్పాన్సర్స్ కానీ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఒక స్పాన్సర్ కానీ ఒక అప్లైనర్ కానీ తప్పుకుంటే మళ్ళీ ప్లాన్ మొత్తం కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం గిట ఎక్కువ ఉండిపోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ యొక్క సిస్టమ్ ఇంపార్టెంట్. సో సిస్టమ్ ఏంటిది, సెక్యూర్ సపోర్ట్ సిస్టమ్ అనేది క్లియర్గా ఉండాలి. అంటే మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీలో ఇన్కమ్ ఫుల్గా చేతి నిండా ఇన్కమ్ వచ్చే మాదిరిగా ఉండాలి. రైట్ ఫ్రెండ్స్, సో మార్కెట్లో ఏదైనా మీరు కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ 3 things ముఖ్యంగా కనుక మీకు 3 thingsకి మీకు సాటిస్ఫైడ్ ఆన్సర్ వస్తే మీరు మార్కెట్లో ఇలాంటి కంపెనీలలో చేయొచ్చు, లేదంటే మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. సో ఏదైనా కంపెనీ సెలెక్ట్ చేసుకునే ముందు అది ప్రోడక్ట్ బేస్ కంపెనీ అయినా ఉండాలి, లేదంటే సర్వీస్ బేస్ అయినా బేస్ అయి ఉండాలి. లేదనుకుంటే మీరు మనీ సర్క్యులేషన్ కనుక చూసుకున్నట్టయితే చాలా మంది ఫెయిల్ అవుతా ఉన్నారు. ఇవాళ మార్కెట్లో చాలా మంది ప్రాబ్లమ్స్ని నేను చూస్తూ ఉన్నాను, చాలా మంది చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు డబ్బులు కట్టండి మరి ఇంకొని కట్టించండి అంటే అది మనీ సర్క్యులేషన్ అవుతుంది, దానివల్ల రాదు. కానీ ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో కనుక మనం వెళ్తే మనం వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చేస్తాం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బందులు అన్నట్టు ఉండదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ లేని ప్లాన్లు అనేది చేయాలి. మళ్ళీ ప్రోడక్ట్ ఒకటి ఉంటే సరిపోదు ఫ్రెండ్స్, ప్రోడక్ట్ అనేది రీజనబుల్ ప్రైస్లో ఉండాలి. రైట్, సో ఒక మంచి కంపెనీ ఫుల్గా టేకప్ అవ్వాలి, మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే కనుక ప్రోడక్ట్ గిట్ట రీజనబుల్ ప్రైస్లో ఉండాలి. అండ్ ప్రోడక్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్టే ఉండాలి. సో ప్రోడక్ట్లో రిజల్ట్ గిట్ట ఉండాలి. రిజల్ట్ లేకపోతే కంపెనీ అనేది ముంగటికి వెళ్ళదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు ఎవరైనా ప్లాన్ చెప్పేటప్పుడు మీరు ఈ క్వశ్చన్ కనుక ఇవ్వగలిగితే మీరు మార్కెట్లో చాలా సర్వైవ్ అవుతున్నారు. సో ఎందుకంటే ఇన్కమ్ విషయానికి వచ్చేసి ఎవరైనా మీకు చెప్పడానికి వస్తే నా వల్ల నీకు ఎంత బెనిఫిట్ ఉంది, కంపెనీకి ఏం బెనిఫిట్ ఉంది, అసలు కంపెనీ ఎలా రన్ అవుతుంది, ఇన్కమ్ షేరింగ్స్ ఎలా అవుతుంది, సో మీరు ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా వెళ్తుంది అనేది మీరు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అడగాలి. సో ఎప్పుడైతే ఈ 3 పాయింట్స్ని కనుక మీరు అడగగలుగుతారో మీ టీంని, సో ఈ 3 విషయాలకి మీకు సరైన ఆన్సర్ వస్తుందో అప్పుడు మీరు ఆ కంపెనీ చేయడం వల్ల మీరు రూపాయి సంపాదిస్తారో లేదో తెలియదు, కానీ మార్కెట్లో ఫెయిల్ అవ్వకుండా రూపాయి లాస్ కాకుండా మీరు జాగ్రత్త పడచ్చు ఫ్రెండ్స్. సో
ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ మీకు కొంచెం అవగాహన వచ్చే ఉంటుంది. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, రైట్ ఫ్రెండ్స్. సో మరి మార్కెట్లో ఏ కంపెనీ మీరు ఆటో పూల్ సిస్టమ్ తీసుకున్నా, సింగిల్ లెగ్ తీసుకున్నా, మ్యాట్రిక్స్ తీసుకున్నా, బైనరీ తీసుకున్నా, ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ మాత్రమే సర్వైవ్ అవుతుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. సో అలాంటి కంపెనీలోనే మనకు కెరియర్ ఉంటుంది. ఇన్కమ్ కొంచెం స్లో ఉంటుంది, బట్ కెరియర్ అనేది ఉంటుంది. బట్ నేను చెప్పబోయే ఈ కంపెనీ ఇప్పుడు మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క కంపెనీస్ని షేక్ చేసే రకంగా బిజినెస్ ప్లాన్ ఉంది. సో ఈ బిజినెస్ ప్లాన్ ఏంటిది, మనకి ఏ విధంగా ఇందులో ఇన్కమ్ వస్తుంది అనేది మనము పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. సో ఈ విషయం తెలుసుకునే ముందు ఒకటి నేను చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, ది సీక్రెట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ టు నో సంథింగ్ దట్ నో బడీ ఎల్స్ నోస్. ఎప్పుడైతే మీరు ఈ ఫార్ములాని కనుక పాటిస్తారో మీరు బిజినెస్లో 100% సక్సెస్ అవుతారు. కాబట్టి నేను చెప్పబోయే కంపెనీ చాలా మందికి ఇప్పుడు తెలియదు, అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. కంపెనీ స్టార్ట్ అయ్యి 9 months అవుతుంది, చాలా మందికి తెలియదు. కానీ ఇది కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్. సో మన బిజినెస్ ప్లాన్లో వెళ్ళిపోయేటప్పుడు మీకు టోటల్ అవగాహన అనేది వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, సో నేను PPT స్లైడ్స్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నిస్తాను. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి. సో సెక్యూర్ సపోర్ట్ సిస్టమ్, వెల్కమ్ టు డేజాయ్ కాంపెన్షన్ ప్లాన్. సో డేజాయ్ అనే కంపెనీ మార్కెట్ అంతా కూడా షేక్ చేస్తుంది. సో డేజాయ్ విజనిటీ ఏంటంటే, ఇప్పుడు వరకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ మార్కెట్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు లీడర్స్ ఏ విధమైన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, సో వాళ్ళకున్న ఇబ్బందులు ఏందనేది అది తెలుసుకొని వాటిని అంటే నెగిటివిటీని తీసే విధంగా కంపెనీ యొక్క విజన్, సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. సో ఈ ప్లాన్ని చూడండి, మీకు వర్కౌట్ అయితే మనం అందరం కూడా కలిసి బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో బిజినెస్లో స్టార్ట్ అయ్యే ముందు వెల్కమ్ టు పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. సో మీకున్న ఫ్రీ టైంలో ఎవరైతే జాబర్స్ ఉన్నారో జాబ్ చేసుకుంటూ సంపాదించుకోవచ్చు, స్టూడెంట్స్ ఉంటే చదువుకుంటూ సంపాదించుకోవచ్చు. సో ఈ ప్లాన్ చెప్పిన తర్వాత మీకు టైం కాంపౌండింగ్ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. ప్లస్ మీకున్న ఫ్రీ టైం 1-2 hours ఏం చేయాల్సి ఉంటుంది. 1-2 hours చేసి మీరు ఆన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాతో పాటు ఆల్రెడీ నా కాన్సెప్ట్లలో చేసే వాళ్ళు బాగా ఇన్కమ్ సంపాదిస్తున్నారు, నా నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉంది. కాబట్టి మా ప్రూఫ్స్ అన్ని, లైవ్ ప్రూఫ్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో. నేను ఎందుకు ఇప్పుడు లైవ్లో చూపించట్లేదంటే, ఈ వీడియోని నా టీంలో చాలా మంది షేర్ చేసుకోబోతున్నారు కాబట్టి వాళ్ళకి గిట్ట హెల్ప్ అవుతుంది అనేసి. బట్ ఎవరైతే ఈ వీడియోని షేర్ చేస్తారో వాళ్ళతో గిట్ట మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో పార్ట్ టైం ఇన్కమ్ బేస్ ఆపర్చునిటీ ఎందుకు మనకంటే టుడేస్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్. సో ఈ టాపిక్ని స్టార్ట్ అయ్యే ముందు ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఫ్రెండ్స్, మీ మొబైల్స్ని కొంచెం మీరు పక్కన పెట్టండి. ఎందుకంటే మంచి కెరియర్ బిల్డ్ అయ్యే కాన్సెప్ట్ ఇది. కాబట్టి ఇది మీకు వర్కౌట్ అయినా అవ్వకుండా మీకు ఇక్కడ మాత్రం అద్భుతమైన నాలెడ్జ్ అనేది వస్తుంది. సో మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ ఈ కాన్సెప్ట్లో ఓకే, సో ఇట్స్ ట్రూ. అరే మనకేంటంటే మరి పార్ట్ టైం జాబ్ ఎందుకు కావాలి? సో యావరేజ్గా ఒక సాధారణ కుటుంబము లీడ్ చేయాలంటే వాళ్ళకు ఏంటంటే 1940s ఒక 10 rupees ఆదాయం ఉంటే హ్యాపీగా గడిచిపోతుండే. అదే 1960s వచ్చేసరికి ఒక 0 పెరిగింది, 100 రూపాయలు ఉంటే కానీ ఒక ఫ్యామిలీ లీడ్ కాని పొజిషన్ ఉండే. అదే 1980s అంటే ప్రతి 20 yearsకి ఒక్కొక్క 0 పెరుగుకుంటూ వచ్చింది. మరి 2020లో మనకు అందరికీ తెలిసిందే, ఒక 10,000 ఉంటే సర్వైవ్ అయ్యేటోళ్ళం. 2020 1 lakh ఇన్కమ్ అనేది ఖచ్చితంగా అవసరం అనేది ఫ్రెండ్స్. ఎందుకు అంటే 2020లో ఇప్పుడు రకరకాల అప్డేట్స్ వర్షన్లో మార్కెట్లో చాలా వరకు అంటే టెక్నాలజీ పరంగా మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉన్నాయి. ప్లస్ లేనిపోని రోగాలు వస్తూ ఉన్నాయి, మనం అందరం చూస్తూ ఉన్నాం, COVID-19. సో ఇలాంటి నానా రకాల ప్రాబ్లమ్స్తో ఉండటం వల్ల మినిమం 1 lakh ఇన్కమ్ లేనిది సర్వైవ్ అవ్వడం కష్టం అబౌట్ 2020. మరి కమింగ్ టు 2040లో మరి ఎంత ఇన్కమ్ కావాలి? మరి అంత అంటే ఇప్పుడు 20 years కంటే మన తాత ముత్తాత జమానాలో వాళ్ళు ఒక 10 rupees కానీ 100 rupees వస్తే మంచి లైఫ్ని లీడ్ చేసేటప్పుడు. కానీ ఇప్పుడు అలా ఒక్కొక్క ప్రతి 20 yearsకి 0 పెరుగుతున్నట్టు చూసుకున్నట్టయితే 2040 కల్లా మనకు మళ్ళీ ఒక 10 lakhs ఇన్కమ్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. మరి 10 lakhs ఇన్కమ్ మన ఫ్యూచర్స్ కానీ మన పిల్లల ఫ్యూచర్స్, మరి వాళ్ళకి 10 lakhs ఇన్కమ్ మరి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చూడాలి. మరి 10 lakhs ఇన్కమ్ మనకు అందరికీ అవసరమా అంటే 100% అవసరం. ఎందుకంటే మనకున్న డ్రీమ్స్. ఓకే, మరి ఇప్పుడు ఇన్కమ్ ఉంది కానీ హెల్త్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అందరికీ కూడా మంచి హెల్త్ ఉండాలి. ఓకే, సో మన కంపెనీ కాన్సెప్ట్ హెల్త్ అండ్ వెల్త్. సో కొంతమంది చాలా మందికి డ్రీమ్ హౌస్ కోరిక ఉంటుంది. సో ఇవాళ రేపు మనం ఒక యావరేజ్ ఒక ఇల్లు కట్టుకోవాలంటే 50 లక్షల నుంచి 1 crore వరకు ఉంటుంది. అదే ఒక డ్రీమ్ కార్, ఒక కార్ కొనుక్కోవాలంటే మినిమం కాస్ట్ ఒక 10 లక్షల నుంచి 50 లక్షల కార్ పడుతుంటుంది. సో పిల్లల బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలంటే మినిమం 50 లక్షల నుంచి 1 crore ఉంటుంది.
మరి పిల్లల పెళ్ళిళ్ళు ఉంటుంది. సో పిల్లల పెళ్ళిళ్ళకు మినిమం ఎంత కాదనుకున్న 25 lakhs to 50 lakhs మనం అమౌంట్ ఉంటేనే మ్యారేజెస్ అనేది అవుతుంది, రైట్. సో మళ్ళీ రికగ్నేషన్స్, మనకంటూ మార్కెట్లో ఒక గుర్తింపు ఉండాలి. ఫారిన్ ట్రిప్స్, దేశ విదేశాలు తిరగాలి. సో ఒక ట్రిప్ వేసుకున్న లేదంటే ఒక 2-3 ట్రిప్స్ వేసుకున్న మన లైఫ్ టైంలో ఒక 5 to 10 lakhs ఫారిన్ ట్రిప్స్ అనేది కావాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ పర్పస్గా మనకి ఏంటంటే సెక్యూరిటీ ఉండాలి ఓల్డ్ ఏజ్లో. ఎందుకంటే చాలా మంది ఇవాళ రేపు జాబులు చేసి రిటైర్మెంట్ అయినా చాలా మంది వాళ్ళ పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్స్లో తీసుకెళ్తా ఉన్నారు. మరి అక్కడ సెక్యూరిటీ లేదు. అంటే ఎంత డబ్బు సంపాదించి పిల్లలకి ఎంత మంచి లైఫ్ స్టైల్ ఇచ్చినా కూడా ఫ్యూచర్లో వాళ్ళు మనం చూసుకుంటారా లేదా అనేది ప్రాబ్లం అనేది చాలా మందికి ఉంది. కాబట్టి ఓల్డ్ ఏజ్లో గిట్ట మనకు ఒక సెక్యూరిటీ కావాలి. కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ గిట్ట మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనము కెరియర్ అనేది మంచి స్టార్ట్ అవుతుంది. మరి ఇవన్నీ కనుక ఇప్పుడు మనం చూసుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఎంత కాదనుకున్నా 4-5 కోట్ల ఇన్కమ్ కావాలి. మరి 4-5 కోట్ల ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనకి ఏమేమి మార్గాలు ఉన్నాయి, సో ఎక్కడి నుంచి వస్తాయి, మరి ఇలాంటి సిస్టంలో మనం సంపాదించుకోవచ్చా లేదా అనేది మనము తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు జాబ్లో వచ్చేసి లిమిటెడ్ శాలరీ, ఓకే, కంప్రెస్డ్ లైఫ్ అంటే కాంప్రమైజ్డ్ లైఫ్. మనకు ఎంత వచ్చిన శాలరీతో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో నో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ టైం ఫ్రీడమ్. ఎందుకంటే బాస్ ఏది చెప్తే అది చెప్పాలి, అంటే మనకు టైం లిమిట్ ఉంటుంది. నేను ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటా అంటే లేదు, రైట్ ఫ్రెండ్స్. మరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో మనకి ఇప్పుడు 5 కోట్లు కనుక మనం సంపాదించాలంటే మీరు జాబ్లో ఒక 1 lakh ఇన్కమ్ని తీసుకొని వెళ్ళి సంపాదించినా కూడా మీరు ఈ 5 crores ఇన్కమ్ని మీరు సంపాదించలేరు. కావాలంటే మీరు క్యాలిక్యులేషన్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో మరి జాబ్లో మనకి 4-5 కోట్ల ఇన్కమ్ రాదనేది తేలిపోయింది. మరి నెక్స్ట్ ఆప్షన్ ఏమైనా ఉందా అంటే బిజినెస్ పెట్టుకోవచ్చు. మరి బిజినెస్ పెట్టాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, చాలా రిస్క్ ఉంటుంది, ఓకే. కాంపిటీషన్ని తట్టుకోవాలి, ఒక ఐడియా ఉండాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఒక బెస్ట్ సిటీలో కనుక మనం బిజినెస్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఉంటుంది. సో మరి వీటన్నిటిని తట్టుకోవాలంటే చాలా మందికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద రిస్క్ తీసుకోలేక, ఇన్వెస్ట్మెంట్ లేక, ఐడియా లేక, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక చాలా మంది బిజినెస్ అనేది చేయాలి. అంటే బిజినెస్లో ఇన్కమ్ వస్తుందని తెలిసినా బిజినెస్ చేయాలి, ఎందుకంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాబట్టి మనం ఒక కంఫర్ట్ జోన్లో జాబ్ని ఎత్తుకుంటున్నాం. మరి 2 కాకుండా వేరే మార్గం ఏదైనా ఉందా అంటే నా దగ్గర ఒక అవకాశం ఉంది, అది మీకు వర్కౌట్ అవుతుందేమో చూడండి ఫ్రెండ్స్, రైట్. సో నేను ఎందుకు ఈ బిజినెస్ చేయాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్. నేను ఇప్పుడు చెప్పబోయే కంపెనీలో జీరో ఇన్వెస్ట్మెంట్, అండ్ దట్టు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం ఆన్ చేసుకోవచ్చు. నో ఎంప్లాయీస్, ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మనం ఎవరిని కూడా పే చేయాల్సి లేదు. నో బాస్, మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. నో రిస్క్, హోమ్ బేస్డ్ జాబ్స్, మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ ద్వారా. ఫ్లెక్సిబుల్ అవర్స్, మీకు నచ్చినప్పుడు మీరు చేసుకోవచ్చు. అదే మీరు కనుక జాబ్ చేస్తే మీకు ఫ్లెక్సిబుల్ అవర్స్ అనేది ఉండదు. మీకు ఒక పర్టికులర్ టైం ఉంటుంది, ఆ టైం లోపలికి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైం డూప్లికేషన్ లేదంటే టైం కాంపౌండింగ్. నేను ఆల్రెడీ చెప్పాను టైం డూప్లికేషన్, టైం కాంపౌండింగ్ కాన్సెప్ట్ మీకు లాస్ట్లో చెప్తాను. సో అక్కడ నుంచి మీరు ఆన్ చేసుకోవచ్చు. ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికి ఒకటే ఆపర్చునిటీ. పర్సనాలిటీ డెవలప్మెంట్, మీరు ఒక మానసికంగా ఎదగడానికి కానీ పర్సనాలిటీని బిల్డ్ చేసుకోవడానికి ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ ఉంటుంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా వస్తుంది. కింగ్స్ లైఫ్ స్టైల్, సో ఒక బిజినెస్ చేసినప్పుడు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇన్కమ్ వచ్చినప్పుడు మనము ఒక రాయల్ లైఫ్ని మనము మెయింటైన్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఓకే. సో కంపెనీ ప్రొఫైల్కి వచ్చేసి నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు ముందుగా ఇంపార్టెన్స్ నోటీస్ చెప్పాను కదా. సో కంపెనీ ఏంటిది, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వీళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, లీగాలిటీస్ ఏంటి. సో మన కంపెనీ ప్రొఫైల్కి వచ్చేసి ఫస్ట్ అదిలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2009. సో 2009 నుంచి వీళ్ళు ఇప్పుడు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అనేది తీస్తూ ఉన్నారు. నేను కమింగ్ స్టెప్లో నేను డీటెయిల్గా చెప్తా ఉంటాను. సో నెక్స్ట్ అదిలా బయోటిక్ అనేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఓకే. ఓరిలైట్ అనేసి లైట్ వెయిట్ బ్రిక్స్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా లైట్ వెయిట్ బ్రిక్స్ ద్వారా మన కన్స్ట్రక్షన్ అవుతుంది. దీనికి బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి సోనమ్ కపూర్ అండ్ మోనీ రాయ్. నెక్స్ట్ హర్మోసా అనేసి ఆఫీస్ ఫర్నిచర్స్, హోమ్ ఫర్నిచర్స్ సంబంధించిన బ్రాండ్. దిశా పాట్ని హిందీ హీరోయిన్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది, ఓకే. నెక్స్ట్ మల్టీ మెటల్స్, కాపర్ ప్రైస్ సంబంధించింది. ఇవి హిటాచి లాంటి కంపెనీస్ అండ్ జపాన్ లాంటి కంట్రీస్కి ఇంపోర్టర్స్ ఎక్స్పోర్టర్స్ 1962 నుంచి ఉంది. సో మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, 1962 అంటే ఈరోజు మనము 2020 అంటే దాదాపుగా 58 years ఓల్డ్ కంపెనీ, సారీ, ఓకే, 58 years ఓల్డ్ కంపెనీ. నెక్స్ట్ ఆయుష్మాన్ అనేసి ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్. సో మన ఇంట్లో వాడే మన హల్దీ మిర్చి ధనియా ఏదైతే ఉంటుందో ఈ కంపెనీ కూడా వీలది, ఆయుష్మాన్ అనేసి. సో ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్. అదిలా అగ్రిపోర్ట్ అనేసి ఎందమ్ అంటే చిన్నపిల్లలు తినే కుర్కురే ఇలాంటివి కూడా ఈ కంపెనీ చేస్తుంది. సో ఇది రాజస్థాన్ కంపెనీ కాబట్టి రాజస్థాన్ ప్లేస్లో ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మామ్ బ్రాండ్ రెడీ టు ఈట్ మీల్ బిర్యానీ. ఇదేంటంటే మన నేషనల్ ఎయిర్పోర్ట్లలో
కానీ రైల్వే స్టేషన్లలో ఎక్కువ చూస్తూ ఉంటాం. కోటా దాల్ మిల్ అనేసి స్వస్తిక్ బ్రాండ్. ఓకే, మళ్ళీ ఆటా బేసిన్ మైదా సుజీ అనేసి మనకు ఉంది. సో ఈ బ్రాండ్ గిట్ట మనకు 1962 నుంచి ఉన్నారు. సో ఈ కోటా దాల్ మిల్ ఈ ఆటా మీద మన కంపెనీ చేసే టర్న్ ఓవర్ అంటే పర్ డే 50 లక్షల పైన టర్న్ ఓవర్ చేస్తుంది. నెక్స్ట్ అన్నపూర్ణ రసోయి అనేసి ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రలో ఏదైతే 5 రూపీస్ భోజనం ఏదైతే పెడుతుందో గవర్నమెంట్ నిరుపేదలకి, అలా రాజస్థాన్ గవర్నమెంట్ తో కలిసి గిట్ట మన కంపెనీ వర్క్ చేస్తుంది. 5 రూపీస్ కి టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అండ్ నైట్ డిన్నర్ అనేది ఇస్తుంది. అండ్ పర్ డే ఒక 2-3 లక్షల మందికి కూడా డిన్నర్ ఈ అన్నం అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో ఫ్రెండ్స్, మళ్ళీ క్యూడిన్ అనేసి వెల్నెస్ ఇండస్ట్రీ. ఎందుకంటే మనం కోట్ల ఇన్కమ్ ఉన్నా కూడా మనకు హెల్త్ బాగాలేకపోతే ఎంత సంపాదించినా వ్యర్థం అవుతుంది. కాబట్టి మన కంపెనీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వెల్నెస్ ప్రోడక్ట్ మీద మనకు మూమెంట్ అవుతుంది. సో ఇది కంపెనీ డిజైర్ ప్రొఫైల్ 1962 నుంచి మనం మాట్లాడుకున్నట్టు మల్టీమెటల్స్ కంపెనీ. సో దాదాపు ఒక 400 ఎకరాల్లో వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి. సో ఈ ఏసీ పైప్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి హిటాచీ లాంటి కంపెనీస్కి ఇంపోర్టర్స్ ఎక్స్పోర్టర్స్ అనేది చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ కోటా దాల్ మిల్ అనేసి 1962-1964 నుంచి కంపెనీ అనేది ఉంది. సో ఇక్కడ ఏంటంటే మన ఇంట్లో వాడే హల్దీ, మిర్చి, ధనియా కానీ ఆటా బేసిన్ మైదా సుజీ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రొఫైల్ చెప్పుకోవడం చాలా టైం పడుతుంది కాబట్టి ఫటాఫట్ నేను తీసేస్తున్నాను స్లైడ్స్. సో హర్మోస్ అనేసి ఆఫీస్ ఫర్నిచర్స్, హోమ్ ఫర్నిచర్స్. సో మన ఇంట్లో మనకి ఎక్కడ పర్ఫెక్ట్ గా సొల్యూషన్స్ కావాలన్నా కూడా మనం కరెక్ట్ డిజైనింగ్స్ అనేది వస్తూ ఉంది. సో ఈ మధ్య ట్యూబ్లైట్ యాడ్ వస్తుంది. నెక్స్ట్ ఒరి లైట్ అనేసి లైట్ వెయిట్ బ్రిక్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్ చాలా ఫాస్ట్ గా అండ్ 10-15 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్స్ అవుతా ఉన్నాయి. కాబట్టి వెయిట్ ఎక్కువ పడుతుందన్న కారణంగా ఈ లైట్ వెయిట్ బ్రిక్స్ ద్వారా కన్స్ట్రక్షన్ కడుతున్నారు. సో లైట్ వెయిట్ బ్రిక్స్ ద్వారా ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్రిక్స్ ని కనుక మీరు వాటర్లో వేస్తే ఇవి తేలిగ్గా పైకి వచ్చేస్తుంది అనమాట. అంటే అంత లైట్ వెయిట్ గా ఉంటుంది. నెక్స్ట్ మామ్ బ్రాండ్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు మనం ఇది ఎక్కువగా నేషనల్ ఎయిర్పోర్ట్లలో కానీ రైల్వే స్టేషన్ లో చూస్తూ ఉన్నాము. ఈ మధ్య రీసెంట్ గా ఏంటంటే మనకు మన చుట్టుపక్కల ఉన్న నియర్ బై స్టోర్స్ లో అవైలబుల్ ఉంది. సో ఈ బాక్స్ లో ఒక రైస్ బ్యాగ్ ఉంటుంది. అది చింపి మనం హాట్ వాటర్ కనుక పడితే 8 minutes లో బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఈ బ్రాండ్ గిట్ట సో ఇలా చెప్పుకుంటా పోతే నానా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. అదిలా అగ్రిపోర్ట్ అనేసి పిల్లలు తినే చిప్స్, కుర్కురే ఇలాంటివి జ్యూసెస్ కానీ ఉంటుంది. సో ఇది రాజస్థాన్ చుట్టుపక్కల ఏరియా దాదాపుగా 200 కిలోమీటర్లు ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా అక్కడ వాడచ్చు. నెక్స్ట్ అదిలాబయోటిక్ అనేసి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ సంబంధించింది. సో మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్, అరికాల నుంచి తల వెంట్రుకల వరకు మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ ని వీళ్ళు సాల్వ్ చేసే రకంగా, మరి డయాబెటిక్స్ ప్రాబ్లం ఉన్న, మళ్ళీ ఎనర్జీ రావాలంటే హై ఎనర్జీ, గ్యాస్ ప్రాబ్లం ఉంటే గ్యాస్ ఫ్రీ ప్రాబ్లము, అండ్ అస్తమా ఉన్న వాళ్ళకి అస్తప్రాష్ అనేసి నెంబర్ 1 ప్రోడక్ట్ ఉంది మన కంపెనీలో. సో ఇలా చెప్పుకుంటా పోతే దాదాపుగా 2009 నుంచే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. సో మరి చాలా మందికి ఇలాంటి ప్రోడక్ట్స్ వాడాలంటే కొంత భయం ఉంటుంది, కానీ మనకు ఆ భయం గిట్టలేదు. ఎందుకంటే ఈ కంపెనీకి ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయుష్ మంత్రాలయం అనే సర్టిఫికేషన్ గిట్ట ఉంది. కాబట్టి కంప్లీట్ గా వర్కింగ్ ప్రోడక్ట్స్. ఓకే, సో ఈ కంపెనీకి మన కంపెనీని చూసుకున్నట్టయితే దాదాపుగా 900 ఎకరాల్లో మరి ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అంటే ఫ్రెష్ పంటల్ని పండించి వాటి నుంచి రసాయనాలు తీసి పండిస్తున్నారు. రైట్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ R&D. ఓకే, 900 ఎకరాల్లో ఉంది. చాలా మంది ఎంప్లాయ్మెంట్ తో ఉంది. రైట్ ఫ్రెండ్స్, సో ఇవన్నీ కూడా మన కంపెనీ బ్రాండ్స్. దాదాపుగా 400 ఎకరాల ల్యాండ్ లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని బ్రాండ్. సో వీళ్ళంతా ప్రముఖ అడ్వర్టైజర్స్. ఓకే, సో ఇంత పెద్ద కంపెనీలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క లీగల్ సర్టిఫికేషన్, ISO సర్టిఫికేషన్ కానీ, MCA సర్టిఫికేషన్ కానీ, కార్పొరేషన్ సర్టిఫికేషన్ కానీ, ఫిక్కీ సర్టిఫికేషన్ కానీ, ఇలా A to Z సర్టిఫికేషన్ ఉంది, ఆయుష్ మంత్రాలయం కానీ. సో ఈ సర్టిఫికేషన్ అన్ని కూడా మీకు వెబ్సైట్ లో అవైలబుల్ ఉంటుంది. మీరు dayjoy.in అనే వెబ్సైట్ కి విజిట్ అయ్యి లీగల్ సర్టిఫికేషన్ మీద కొడితే ఇవన్నీ సర్టిఫికేషన్ గిట్ట మీకు వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వచ్చేసి అన్నపూర్ణ రసోయి. సో గవర్నమెంట్ తో గిట్ట ప్రాజెక్ట్ రన్ చేస్తుంది కంపెనీ. సో 58 years అనుభవం ఉన్న కంపెనీ. 1962 నుంచి ట్రెడిషనల్ లో ఉంది. సో ఇయర్లీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని బ్రాండ్స్ మీద ఇయర్లీ మోర్ దెన్ 3000 crores టర్న్ అవుట్ చేస్తున్న కంపెనీ. ఓకే, వీ హ్యావ్ మెనీ ఓన్ బ్రాండ్స్. ఓకే, అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి. సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ డేజాయ్ అనే పేరుతోని లాస్ట్ 9 months క్రితము 10 months క్రితము వీళ్ళు స్టార్ట్ చేశారు. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది. సో ఈ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ గురించి మనం చూసుకోబోతున్నాం. కాబట్టి కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంటేనే మనము ఇన్కమ్ అనేది సంపాదించుకుంటాం, కంపెనీ మీద కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సెక్యూర్ సపోర్ట్ సిస్టమ్. ఓకే, సెక్యూర్ వెబ్సైట్, మనం ఇచ్చిన డేటా అంతా కూడా సెక్యూర్ ఉంటుంది. dayjoy.in లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇట్స్ ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ. ఎస్ ఫ్రెండ్స్, వచ్చిన 9 నెలల్లో అంటే కంపెనీ స్టార్ట్ అయిన 6 నెలల్లో మనకు MCA సర్టిఫికేషన్ మనకు వచ్చింది, మున్సిపల్ కార్పొరేషన్ సర్టిఫికేట్ వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ ఆఫీస్ MCA. రైట్, సో ఈ సర్టిఫికేషన్ తీసుకొని మార్కెట్ లో ఉన్న యొక్క ప్రతి ఒక్క కంపెనీస్ ని డిఫీట్ చేసే రకంగా ఉంది. సో ఆ బిజినెస్ ప్లాన్ ఏందనేది మనం ఇప్పుడు తీసుకోబోతున్నాం.
సో వీఆర్ ది బిగినర్స్ ఇన్ అవర్ ఏరియా. సో స్టార్టింగ్ కంపెనీ కాబట్టి ది సీక్రెట్ ఆఫ్ బిజినెస్ చెప్పాను కదా. సో సీక్రెట్ ఆఫ్ బిజినెస్ ఏంది, ఎవరికి ఈ కాన్సెప్ట్ తెలియనప్పుడు మనం మూమెంట్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి మన ఏరియాలో ఎవరికి తెలియదు కాబట్టి స్టార్టింగ్ కంపెనీ కాబట్టి మనం సక్సెస్ అవ్వచ్చు. సో మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే హెల్త్ అండ్ వెల్త్. సో డబ్బు ఆదాయము ప్లస్ హెల్త్ అండ్ వెల్త్, అంటే ఆదాయము ప్లస్ మనకు ఉన్న హెల్త్ ఉంటే గిట్ట మన ఆదాయాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో మన కంపెనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రోడక్ట్స్ అన్ని ఇప్పటికి చాలా టైం అవుతుంది కాబట్టి ప్రోడక్ట్స్ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో నా ఛానల్లో నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ని ఎలా వాడాలి ఏందనేది చెప్పుకుంటూ వెళ్తాను. బట్ మెయిన్గా ఒక 2-3 ప్రోడక్ట్స్ గురించి చెప్తాను. సో అస్తప్రాష్ అనేది మన కంపెనీలోనే స్టార్ ప్రోడక్ట్ లేదంటే నెంబర్ 1 ప్రోడక్ట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు మనం ఒక వాటర్ పొల్యూట్ అవుతుంది, మనం వాటర్ని ఫిల్టర్ చేసుకొని కానీ వాటర్ని కాచుకొని తాగుతూ ఉన్నాము. మరి మనం బయట తిరుగుతూ ఉన్నాం కాబట్టి పొల్యూటెడ్ ఎయిర్ పీల్చుకుంటా ఉన్నాం. మరి అది ఎయిర్ని మనం ఎలా ప్యూరిఫై చేస్తాం అనేది చాలా మందికి లేదు. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా ఇప్పుడు ఒక చిన్న పిల్లని వెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే సర్టిఫికేషన్లో క్యాన్సర్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయంటే మనం తీసుకునే పొల్యూషన్ ఎయిర్ కాబట్టి. కాబట్టి ఎస్తప్రాస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న తార్ అనే దాని బ్లాకేజ్ని తీసేస్తుంది, లంగ్స్ని క్లీన్ చేస్తుంది, అండ్ ఎయిర్ పొల్యూషన్ మొత్తంని కూడా తీసేస్తుంది. సిగరెట్ తాగేటోళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ని బాగా వాడచ్చు. అండ్ లాక్డౌన్ కారణంగా మన ప్రోడక్ట్ అనేది బాగా ఇమ్యూనిటీ ఇస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న తార్ని తీసేయడం వల్ల ఏంటంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది బాగా మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు COVID-19లో చాలా మంది చనిపోవడం వల్ల ఏంటంటే ఊపిరి ఆగక చనిపోతూ ఉన్నారు. సో ఇది మరి మన ప్రోడక్ట్ అనేది మన లంగ్స్ ని క్లియర్ చేసి తార్ని తీసి మన బ్లాకేజ్ అంటే బాడీలో ఉన్న ఏదైతే ఎయిర్ బ్లాకేజ్ ఉందో ఎయిర్ బ్లాకేజ్ ని తీసేయడం మూలంగా రెస్పిరేటరీ సిస్టమ్ పెరుగుతుంది, దానివల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇటు వస్తుంది. అండ్ మన కంపెనీ చాలా గవర్నమెంట్స్ తో మూవ్ అయ్యి లాక్డౌన్ లో చాలా పెద్ద పెద్ద సంస్థలకు ఈ ప్రోడక్ట్ అనేది అందించారు. చాలా న్యూస్ పేపర్లలో టీవీలలో గిట్ట టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ అని. కాబట్టి లైవ్ టెలికాస్ట్ అయిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన కంపెనీలో స్టార్ ప్రోడక్ట్స్. ఇంకా చెప్పుకుంటా పోతే రిచ్ బెర్రీస్. సో మనకు నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు వీటి గురించి, ఇమ్యూనిటీ బూస్టర్స్. ఇవంతా కూడా హిమాలయస్ లో దొరికే ఒక మనకు చాలా ఎత్తున దొరికే ఒక చెట్ల నుంచి తీసిన రసాయనాలు. సో ఇవన్నీ కూడా మనం వాడచ్చు. ఓకే, సో చాలా టైం పడుతుంది హై ఎనర్జీ మన ఎనర్జీ కావడానికి. డయాబెటిక్ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది వాడుకోవచ్చు. ఆర్థోఫిక్స్ మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. గ్యాసో ఫ్రీ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. హెచ్బి హిమోగ్లోబిన్, ఈ మధ్య చాలా మంది లేడీస్లలో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళకి గిట్టే ప్రాబ్లం తీసుకోవచ్చు. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గిట్ట ఇది యూజ్ చేయొచ్చు. సో ఇవి ఎలా వాడాలి ఏంటనేది, డోసేజ్ అండ్ ఎలా యూజ్ చేయాలనేది ప్రతి ప్రోడక్ట్ మీద ఒక్కొక్క ట్రైనింగ్ ఉంది. సో మీరు ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చూసుకోవచ్చు నా ఛానల్లో. తులసి డ్రాప్స్ ఇది అందరికీ తెలిసిందే. సో మన బాడీలో మన ఒక లీటర్ బాటిల్ ఒక 2 డ్రాప్స్ కనుక వేసుకొని తాగితే మన బాడీలో దాదాపు ఒక 200 క్రిమినల్స్ని వెళ్ళనియకుండా కాపాడుతుంది. సో ఇదొకటి అంటే హెల్త్ అండ్ వెల్త్ ఇండస్ట్రీ మీద మరి ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే కొంతమందికి భయం ఉంటుంది, మరి నేను అవి తీసుకుంటే మంచిగా అవుతుందా లేదా అనేది. కానీ మనకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయుష్ మంత్రాలయం సర్టిఫికేషన్ ఉంది. బట్ ఈవెన్ ఒకవేళ నాకు అది ప్రాబ్లం అనుకున్న వాళ్ళకు మన ఓన్లీ హెల్త్ ప్రాబ్లమే కాదు, మన పర్సనల్ కేర్ కాస్మెటిక్స్ అవన్నీ గిట్ట ఉన్నాయి. సో అంతా కూడా న్యాచురల్ ప్రోడక్ట్, షాంపూస్ కానీ హెయిర్ ఆయిల్ కానీ ఉంది. ఓకే, సోప్స్ ఉన్నాయి, కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, ఫేషియల్ కిట్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ హల్దీ మిర్చి ధనియా కిచెన్ ఐటమ్స్ ఉంది, గరం మసాలా ఉంది. మళ్ళీ గరం మసాలా వచ్చేసి మన కంపెనీ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్ ని కానీ లేకపోతే జెంట్స్ ని కానీ ఉద్దేశించేదంటే మనకు వచ్చే మసాలాలో ఇది ఆనియన్స్ అంటే మన ఉల్లిగడ్డలు కానీ ఉల్లిపాయలు కానీ లేకుండా గిట్ట వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఓకే, మళ్ళీ మన డైలీ టీ, ఇమ్యూనిటీ టీ, బూస్టర్ టీ, డిటాక్స్ టీ అనేసి ఉంది. సో టీ వల్ల చాలా మందికి తెలుసు ఏమేమి బెనిఫిట్స్ వస్తుందో. కాబట్టి మనకు అన్ని 3-4 రకాల టీ ఉంది. సో ఇట్లలో వాడే మళ్ళీ ఫ్లోర్ క్లీనర్స్ ఉన్నాయి, మళ్ళీ గ్లాస్ క్లీనర్స్, డిష్ వాషెస్ ఉన్నాయి, అండ్ ఇంకా చాలా అప్కమింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో శానిటరీ ప్యాడ్స్ లేడీస్కి బాగా యూజ్ అవుతుంది కాబట్టి వాడుతున్న వాళ్ళు బాగా రిజల్ట్ ఉందని అంటే దీనివల్ల బాగా ఉపయోగం ఉంది అంటున్నారు. ఎందుకంటే బయట అన్ని కూడా కెమికల్స్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఇంటే వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో ఎప్పుడైతే ప్రోడక్ట్స్ నేను చెప్పాను కదా, ప్రోడక్ట్ రీజనబుల్ ఉండాలి, ప్రోడక్ట్ రిజల్ట్ ఉండాలి. రిజల్ట్ ఉన్నప్పుడు ఏంటంటే కంపెనీ మూవ్మెంట్ అనేది అవుతుంది. సో ఇదంతా కూడా కంపెనీ ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏంటంటే ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు వరకు ఏంటంటే మన ట్రెడిషనల్ బిజినెస్, ఇప్పుడు మనం వరకు చూసిన అన్ని ప్రోడక్ట్స్ ఇట్లా బయట మార్కెట్లో కొంటా ఉన్నాం, కిరాణా షాప్లో కొంటా ఉన్నాం, లేదంటే డాక్టర్స్ దగ్గర కొంటా ఉన్నాం. సో అక్కడ నుంచి మనకి ఇన్కమ్ వస్తలేదు అంటే దాన్ని మన ట్రెడిషనల్ బిజినెస్ అని అనుకోవచ్చు. మరి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లలో మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, సో ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లారిటీ వస్తుందంటే మనం స్ట్రాంగ్గా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్స్ అండ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, ఒక కస్టమర్స్ ఉంది. ఒక కస్టమర్కి 100 రూపాయలకు వచ్చే వస్తువు కంపెనీ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర ఒక 10 రూపాయల నుంచి 30 రూపాయలకి తయారవుతుంది.
మరి మిగతా 70 రూపాయలు ఎటు పోతుందంటే ఒక సిఎండ్ఎఫ్ ఏజెంట్, ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక డీలర్, ఒక రిటైలర్స్ అంటే మధ్యవర్తులు ఒక XYZ పర్సన్స్ ఉంటారు. సో వీళ్ళకందరికీ కూడా రిమైనింగ్ 70% ఇన్కమ్ అనేది వెళ్ళిపోతుంది. మరి వీళ్ళదేం తప్పు ఉందా అంటే లేదు, ఎందుకంటే మనకు వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు, మన ప్రోడక్ట్ అందిస్తున్నారు కాబట్టి వాళ్ళ కష్టానికి వాళ్ళు ప్రతిఫలం అనేది తీసుకుంటా ఉన్నారు. మరి డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటంటే కస్టమర్ టు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డైరెక్ట్ కస్టమర్కి వచ్చేస్తుంది. బట్ ఇక్కడ గుర్తించాల్సింది అంటే సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కూడా కాన్సెప్ట్ సేమ్. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో 30 రూపాయలు తయారయ్యే వస్తువు మనకు 100 రూపాయలకే వస్తుంది. సో మరి ఇన్కమ్ అంటే మిగతా 70% ఇన్కమ్ అనేది ఒక బిజినెస్ ప్యాటర్న్ ద్వారా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో 70% ఇన్కమ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకుందాం కదా ఫ్రెండ్స్. సో చాలా మంది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ని ఇప్పుడు వేరే విధంగా గిట్ట ప్రమోషన్ చేస్తున్నారు. సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాబట్టి మాకు 30 రూపాయలు తయారు వస్తుంది, మీకు 30 రూపాయలకి ఇస్తారు. మరి ఇన్కమ్ ఏంటి నుంచి షేర్ చేస్తారు కాబట్టి అది పాసిబుల్ కాదు. కొంతమంది రాంగ్ గైడెన్స్ చేస్తూ ఉన్నారు. సో మార్కెట్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో మీరు జాగ్రత్తగా ఒకసారి అవగాహన తెచ్చుకొని మీరు మూమెంట్ అవ్వండి. సో నేను చెప్పిందే విధంగా కాకుండా నేను చెప్పేది దాన్ని కూడా మీరు ప్రాక్టికల్ తీసుకొని వర్కౌట్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో మరి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు 70% ఇన్కమ్ మనము అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు మధ్యవర్తులు ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ మనము ప్రమోషన్ చేసుకుంటాం. అంటే మనకు తెలిసిన వాళ్ళకి కానీ లేకపోతే ఆన్లైన్ ప్రమోషన్లో మనం ప్రమోషన్ అంటే ప్రోడక్ట్ని మొబైల్ చేస్తాం కాబట్టి మనకి ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది కంపెనీ. కాబట్టి 70% ఇన్కమ్ అనేది ఒక బిజినెస్ ప్యాటర్న్ ద్వారా వస్తుంది. మరి 70% ఇన్కమ్ తీసుకోవాలంటే ఆ బిజినెస్ ప్యాటర్న్ అనేది సిస్టమ్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. సో ఇన్కమ్ టైప్స్ మన కంపెనీలో డేజాలో మనకు 11 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి. 13 టోటల్గా 13 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఫస్ట్ ఏంటంటే మ్యాచింగ్ ఇన్కమ్ ఉంది, మెంటర్షిప్ ఇన్కమ్ ఉంది, రిటైల్ ప్రాఫిట్ ఉంది, పర్ఫార్మెన్స్ ఇన్కమ్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, లైఫ్ స్టైల్ ఇన్సెంటివ్, సుప్రీం ఇన్సెంటివ్, గుడ్ సేల్ ఇన్సెంటివ్, నెక్స్ట్ యాన్యువల్ రివార్డ్స్ అండ్ రికగ్నేషన్స్. ఓకే ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఇన్కమ్ కూడా ఒకటి తెలుసుకుందాము. సో ముఖ్యంగా ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సింది మ్యాచింగ్ ఇన్కమ్, మెంటర్షిప్ ఇన్కమ్ అండ్ రిటైల్ ప్రాఫిట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ గురించి నేను చెప్తాను. సో మిగతా అంతా కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ మీకు నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నిస్తాను. బట్ మీరు వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఈ 2-3 ఇన్కమ్ అనేది అర్థమైతే ఆటోమేటిక్గా మిగతా ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో యాక్టివేషన్ ప్రాసెస్. సో మరి ఇన్కమ్ తీసుకోవాలంటే మనకు మెంబర్షిప్ కావాలి కదా. మనం బయట ఏదైనా కంపెనీ పెట్టాలి, ఏదైనా మనము బిజినెస్ రన్ చేయాలంటే ఎంత కాదనుకున్న 50,000 నుంచి లక్షల్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ కంపెనీలో మన ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీలో 50 సంవత్సరాల ఉన్న కంపెనీలో ఓన్ R&D, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓకే, నెలకి రోజుకి 2-3 లక్షల మందికి అన్నం పెడుతున్న కంపెనీలో మనం మెంబర్షిప్ తీసుకోవాలంటే మన కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్, హెల్త్ కేర్ అన్ని గిట్ట ఉన్నాయి కాబట్టి మినిమం ఒక 1250 BVs నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 1250 పర్చేస్ చాయిస్ ప్రోడక్ట్, మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనకు దాదాపు ఒక 50-60 ప్రోడక్ట్స్ ఉన్నాయి. కమింగ్ డేస్లో లాంచింగ్ అనేది చాలా అవుతుంది. సో కమింగ్ డేస్లో రైస్ బ్రెయిన్ ఆయిల్, పేస్ట్ ఇలాంటి గిట్ట లాంచ్ అవుతుంది. సో మనకు నచ్చిన ప్రోడక్ట్స్ మినిమం 1250 PVs టు 4,999 PVs. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి BVs ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను మీకు ఎవరైతే ఈ వీడియో షేర్ చేస్తారో వాళ్ళు మీకు ఒక ప్రైస్ లిస్ట్ పంపిస్తారు. దాని మీద PV, BV, MRP, DP ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ PVsని చూసి మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. సో దీని మీద కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది, బట్ పెద్దగా కన్ఫ్యూజన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఆ ప్రోడక్ట్ లిస్ట్ మీరు 1250 BVs అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ మినిమం 1250 BVs అయ్యేటట్టు మీరు బ్యాచ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మరి 1250 టు 4,999 PVs తీసుకుంటే డైలీ క్యాపింగ్ 1000 రూపాయలు. సో 1000 రూపాయల వరకు మనం ఆన్ చేసుకోవచ్చు. మరి సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే పర్చేస్ మనం కనుక 5,000 PVs కనుక స్టార్ట్ చేసుకుంటే మన ఓన్ చాయిస్ ప్రోడక్ట్ మనకి ఇక్కడ వచ్చేసి 2,500 రూపీస్ డైలీ ఇన్కమ్ అనేది వస్తుంది. సో డిఫరెన్షియేషన్ ఏంటంటే మన ఈ ప్రోడక్ట్తో వస్తే డైలీ క్యాపింగ్ ఇది, ఇక్కడతో వస్తే డైలీ క్యాపింగ్ ఇది. కాబట్టి కొంచెం నెట్వర్క్ ఐడియా ఉన్న వాళ్ళకి ఈ డైలీ క్యాపింగ్ గురించి తెలిసి, కొత్త వాళ్ళకి ఏంటంటే మనం ఫర్దర్గా ప్లాన్లో అవుతున్న గురించి మీకు వస్తూ ఉంటుంది. సో మనం ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 5 to 20% డిస్కౌంట్లో లైఫ్ టైం డిస్కౌంట్ వస్తుంది. ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడైనా ప్రమోషన్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, టీమ్ సపోర్ట్ ఉంటుంది, మనకు ఒక ID పాస్వర్డ్ వస్తుంది. సో మన బిజినెస్ ఏ లెవెల్లో వెళ్తుంది, ఎంత అవుతుంది అనేది మనం క్లియర్గా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు అనుకుందాం మనం మన ప్రోడక్ట్ తీసుకొని మూవ్ అయ్యాము. సో మనకి ప్రోడక్ట్ నచ్చి మనం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే మన 1-to-1 చెప్పుకోవడం వల్ల కంపెనీ మనకి ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది. సో మనము ఇక్కడ లెఫ్ట్లో ఒకరిని రైట్ ఒకరిని రెఫర్ చేస్తే 125 రూపీస్ వస్తుంది. సో ఫ్రెండ్స్ చాలా మందికి స్ట్రక్చర్ చూడగానే ఇది బైనరీ ప్లాన్ అనుకుంటారు, బట్ ఇది 2 lakhs జనరేషన్ ప్లాన్. మీరు కంప్లీట్ ప్లాన్ అంటే మీకు దీని మీద క్లారిటీ వస్తుంది. ఇది బైనరీ ప్లాన్ కాదు, 2 lakhs జనరేషన్ ప్లాన్. సో మళ్ళీ మీరు రెఫర్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫ్రెండ్స్ని ఒక ఇద్దరిని చేసుకుంటే మ్యాచింగ్ అంటే లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ అవుతే 125 రూపీస్ అవుతుంది. అంటే
వీళ్ళు ఎంత తీసుకుంటారు అంటే వీళ్ళు ఇప్పుడు 1250 పీవీస్ తీసుకున్నారు కాబట్టి 125 వచ్చింది. అదే వీళ్ళు ఒక 3000 పీవీస్ తీసుకున్నారు అనుకోండి 300 వస్తుంది. కాబట్టి మనకు 5000 వరకు ఉంది కాబట్టి ఎంత మ్యాచ్ అయితే అంత అంటే మ్యాచింగ్ ఇన్కమ్ 10% వస్తుంది. సో వీళ్ళకు వీళ్ళకి ఇప్పుడు ఇద్దరిని రెఫర్ చేశారు కాబట్టి 125 రూపీస్ వచ్చింది. సో ఇదంతా కామన్. మరి మన కింద ఒక 4 పేర్స్ అని అంటే పేరుకి 125 కాబట్టి ఇక్కడో పేరు వచ్చింది ఇక్కడో పేరు వచ్చింది కాబట్టి మనకు మళ్ళీ 250 వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే కామన్. ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మన మామలో వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి కాన్సెప్ట్ చెప్పింది. మరి దీనికి చాలా మంది చైన్ సిస్టమ్ కానీ లేకపోతే జాయినింగ్ సిస్టమ్ అంటూ ఉంటారు. సో ఇదందరూ కామన్ తెలిసిందే. కానీ మన కంపెనీ స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్ మన కంపెనీ 100% రెఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. సో మీరు రెఫర్ చేసిన ఎవరైతే ఈ ఇద్దరు ఉంటారో మీరు ఏ అనే బి అనే పర్సన్ మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేశారు కాబట్టి మీరు డైరెక్ట్ స్పాన్సర్ తీసుకునే మ్యాచింగ్ ఇన్కమ్ మీకు 100% వస్తుంది. కాబట్టి 100% రెఫరల్ మ్యాచింగ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. సో 100% రెఫరల్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి ఫర్దర్గా వాళ్ళు గిట్ట సేమ్ బిజినెస్ చేసుకుంటా పోతే మనకి ఇన్కమ్ వచ్చినట్టు ఈయన గిట్ట 250 వస్తుంది. ప్లస్ 100% రెఫరల్ మ్యాచింగ్ ఇన్కమ్ కాబట్టి ఇతని గిట్ట 125 వస్తుంది. సో ఇతని గిట్ట సేమ్ బిజినెస్ కంటిన్యూ చేస్తే ఇతను 125 వస్తుంది. ఈ టీం మీద 125 వస్తుంది. సో ఈయన కింద 4 పేర్స్ అనే కాబట్టి ఈయనకు 125 వస్తుంది. సో మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది? మన కింద 4 పేర్స్ అనే కాబట్టి మనకు ఒక 500 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ 500 కాబట్టి ప్లస్ మనకి 100% రెఫరల్ ఇన్కమ్ కాబట్టి మళ్ళీ వీళ్ళు తీసుకుని ఒక 250 ప్లస్ ఇతనితో ఒక 250 కలిపి టోటల్ 500 రూపీస్ మనకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి 100% రెఫరల్ ఇన్కమ్. సో మనం డైరెక్ట్ స్పాన్సర్ చేసి అంటే మన రెఫరల్ లింక్ తోని మనం డైరెక్ట్ కొడితే వాళ్ళు ఎక్కడ ఎవరి కింద పడ్డా కూడా వాళ్ళు తీసుకునే ఇన్కమ్ మనకు 100% రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో వీళ్ళు 125 తీసుకుంటే మనకు సో ఫస్ట్ పే అవుట్ వచ్చేసి 1:2 లేదంటే 2:1 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1:1 వస్తుంది. సో ఫర్దర్గా మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఆర్గనైజేషన్ అంటే మీకు ఏ టీమ్ బి టీమ్ ఉంది. సో 1:1 రేషియో అయితే 125 రూపీస్ వస్తుంది. 2:2 అయితే 250, 4:4 500 800. సో ఆ విధంగా ఇన్కమ్ వస్తుంది. సో మీకు ఒక 100,000 అంటే మీ కింద బిజినెస్ ఎంత జరుగుతున్నా కూడా కంపెనీ ఏమంటుందంటే 1000 రూపీస్ వరకు అంటే 8 పేడ్స్ వరకే మీకు ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది. అంటే 1000 రూపీస్ మనం చూసాం కదా 1250 పీస్ టు 4999 పీస్ వరకు డైలీ క్యాపింగ్ 1000 రూపీస్. సో డైలీ 1000 వస్తుంది, వీక్లీ 7000 వస్తుంది, మంత్లీ 30,000 రూపీస్ ఇన్కమ్ అనేది మనం తీసుకునే అవకాశం. సో మన కంపెనీలో హైలైట్ ఏంటంటే 8 పేడ్స్ మనకు కంపెనీ యొక్క హైలైట్ కట్ ఆఫ్ అనేది. సో మనం రెఫర్ చేసిన వాళ్ళకి డైలీ 1000 తీసుకుంటారు కాబట్టి ఆ ఇన్కమ్ గిట్ట మనకు డైలీ 1000 వస్తుంది. అంటే డైలీ మన ఇన్కమ్ 1000 ప్లస్ వీళ్ళ ఇన్కమ్ 1000 కలిపి 2000, వారానికి 14,000, నెలకు వచ్చేసి 60,000 ఇన్కమ్ వస్తుంది. మరి బి అనే పర్సన్ ఈ రోజు కాకుండా రేపటి నుంచి ఇతని గిట్ట స్టార్ట్ చేస్తాడు కాబట్టి నెల తర్వాత 2 నెలల తర్వాత ఈయన కింద గిట్ట 8 పేడ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆ మూలంగా ఏంటంటే ఆయన సంపాదించే ఇన్కమ్ గిట్ట మనకు 100% వస్తుంది. కాబట్టి డైలీ 3000, నెలకి 21, వారానికి 21,000 అండ్ నెలకి వచ్చేసి 90,000 వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఆ విధంగా మనం ఒక 100 మందిని కనుక రెఫర్ చేసుకుంటే సో మనకు వచ్చే ఇన్కమ్ ఇది. సో మనకు జీనియాలజీ అంటే ఇది ఈ విధంగా చూపిస్తుంది. లెఫ్ట్ రైట్ లోనే మనకు ప్లేస్మెంట్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్? సో 10 మంది మళ్ళీ క్యాపింగ్ వెళ్ళడానికి ఒక 6 మంత్స్ టైం పట్టిన 6 మంత్స్ తర్వాత వాళ్ళు తీసుకున్న 1000 రూపాయలు మనకు వస్తుంది. కాబట్టి డైలీ 10,000 వస్తుంది, నెలకి వారానికి 70,000 వస్తుంది, నెలకు వచ్చేసి 3 లక్షల పైన ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మీరు కనుక ఒక 1250 పీవీస్ అంటే ఇప్పుడు సిస్టమ్ ఇంత బాగుంది ఇంత ఈజీ ఉంది కాబట్టి మీకు డైలీ క్యాపింగ్స్ క్రాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో టీం పెరుగుతుంది. కాబట్టి మీరు తీసుకున్న 1250 నుంచి 5000 పీవీస్ అంటే మీరు ఒక నెల కొంటా ఉన్నా కూడా మీరు ఇన్స్టాల్మెంట్లో గిట్ట మీరు ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫస్ట్ 1250తో నెక్స్ట్ మీరు పర్చేస్ చేసుకున్న కొద్దిగా అది 5000 పీవీస్ కనుక అయిపోతే సో మీ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది. మీ ఇన్కమ్ వచ్చేసి డైలీ 2500కి క్యాపింగ్ వెళ్ళిపోతుంది. సో లెఫ్ట్లో ఒక 5 మెంబర్స్, రైట్లో 5 మెంబర్స్ వస్తే మనకు డైలీ 5 పేడ్స్ క్యాపింగ్ 2500, వారానికి 17,500, నెలకు వచ్చేసి 75,000 మనం ఆన్ చేసుకోవచ్చు. సో అదే ఎగ్జాంపుల్ కనుక మనం లాస్ట్ చూసుకున్నట్టయితే మనం 10 మెంబర్స్ని డైరెక్ట్ స్పాన్సర్ చేస్తాం. సో ప్లేస్మెంట్ ఎక్కడ ప్లేస్ అవుతుంది అనేది మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కంపెనీ ఆటోమేటిక్ తీసుకుంటుంది. మీరు లెఫ్ట్ కొడితే మీ లెఫ్ట్లో ఉన్న టీం వాళ్ళ కింద పడుతుంది, రైట్ కొడితే రైట్ వాళ్ళ టీం కింద పడుతుంది. కాబట్టి మధ్యలో ఉన్న వ్యక్తులకు సపోర్ట్ అవుతుంది, ప్లస్ మీకు గిట్ట సపోర్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఒక 10 మెంబర్స్ని ఇంకా రెఫర్ చేసుకుంటే అవుతుంది. 10 మెంబర్స్ డైలీ 2500 సంపాదిస్తే పర్ డే మీకు 25,000 వస్తుంది. వారానికి వచ్చేసి 1,75,000 వస్తుంది. పర్ మంత్ వచ్చేసి 7,500 వస్తుంది. ప్లస్ సో ఈ మాదిరిగా మీరు బిజినెస్ కంటిన్యూ చేసుకుంటూ పోతే ఒక 1-2 ఇయర్స్ కనుక మీరు చేశారనుకోండి అంటే స్టార్టింగ్లోనే 7,50,000 వస్తుందంటే మరి 10 మంది ఇంత ఇన్కమ్ వస్తుందంటే ఇంకొక 100 మందిని చేయడం కష్టమేం కాదు. సో అలా 100 మందిని చేయడానికి మీకు ఒక 2 ఇయర్స్ టైం పట్టిన ఒక 2 ఇయర్స్ తర్వాత వీళ్ళంతా క్యాపింగ్ వెళ్ళి 100 మంది 2,500 సంపాదిస్తే డైలీ మీరు 2,50,000 సంపాదించుకోవచ్చు. వారానికి 17,50,000 సంపాదించుకోవచ్చు.
సో నెలకు వచ్చేసి 75 లక్షలు అని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇన్కమ్ అనేది ఉంది. ఇలాంటి ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. సో అవన్నీ కూడా జనరేషన్ ప్లాన్ మనకి ఈ ప్లాన్లో కాబట్టి మనది ఇంకా ఫాస్ట్గా వెళ్తాం. సో బైనరీ ప్లాన్ అంటే చాలా మందికి తెలిసింది, అంటే లెఫ్ట్ టు రైట్ రెండు సైడ్ మ్యాచ్ అయితేనే ఇన్కమ్ వస్తుంది. కానీ మన కంపెనీ ఏంటంటే, మన కంపెనీ ఆల్రెడీ మిషన్ ఏంటంటే మార్కెట్లో ఉన్న నెగిటివిటీని తీసేయడం అనేది మన కంపెనీ కాన్సెప్ట్. కాబట్టి మార్కెట్లో ఉన్న నెగిటివిటీ తీసేయడానికి కంపెనీ ఏంటంటే మనకు వన్ సైడ్ వర్క్ జరిగినా కూడా ఇన్కమ్ ఇస్తుంది. సో మీరు ఒక ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ రెఫర్ చేశారు, ఏ అనే పర్సన్ లెఫ్ట్ రైట్ చేసుకుంటే 500 వస్తుంది. బి అనే పర్సన్ చేయట్లేదు, మీరు గిట్ట పని చేయకపోయినా కూడా మీకు ఏ అనే తీసుకునే పర్సన్ మీద మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏ అనే పర్సన్ మళ్ళీ ఆయన కింద గిట్ట బిజినెస్ జరిగింది, ఆయన 1000 రూపాయలు సంపాదిస్తే ఆ 1000 రూపాయలు మీకు వస్తుంది. ఆయన 2500 సంపాదిస్తే మీకు గిట్ట 2500 వస్తుంది. కాబట్టి మీరు రెఫర్ చేసిన ఒక 10-20 మందిలో ఏ ఒక్కరు సక్సెస్ అయినా కూడా, అంటే ఏ టీం బి టీంలో ఏ ఒక్కరు అంటే వన్ సైడ్ వర్క్ జరిగినా కూడా 75,000 పర్ మంత్ మీరు ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వన్ టైం ఇన్వెస్ట్, మళ్ళీ కొనకుండా వన్ టైం కొని, సో మీరు ఒక రెఫర్ చేసిన ఒక 10 మందిలో 20 మందిలో ఏ ఒక్కరు సక్సెస్ అయినా 75,000 పర్ మంత్ మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. బికాస్ 100% రెఫరల్ ఇన్కమ్ ఉంది కాబట్టి వన్ సైడ్ ఇన్కమ్ గిట్ట మనకు వర్తిస్తుంది. సో ఒక షీట్ కనుక తీసుకుంటే మనం కనుక ఒక క్యాలిక్యులేషన్, సో మీరు ఎంత పాస్ చేసుకుంటే అంత పాస్ చేసుకోవచ్చు. బట్ ఒక రఫ్ క్యాలిక్యులేషన్ కనుక మనకు ఒక క్యాలిక్యులేషన్ కావాలి కాబట్టి వారానికి ఒక వ్యక్తి ఒక ఇద్దరిని చేస్తే ఆయన 125 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ ఆయన కింద గిట్ట నెక్స్ట్ వీక్ సేమ్ డూప్లికేషన్ కాబట్టి, ఇది డూప్లికేషన్ కాన్సెప్ట్ కాబట్టి మళ్ళీ సెకండ్ వీక్లో ఒక 4 వస్తారు, 4 మీద 250 వస్తుంది. మరి థర్డ్ వీక్లో 500 ఇన్కమ్ వస్తుంది. అలా పెరుగుకుంటా మీరు కనుక 12 వీక్స్ అంటే ఒక నెల, అంటే మీరు మంత్ వైజ్గా వేసుకున్నా కూడా ఓకే, ఒక 12 మంత్స్లో మీకు 4,996 మెంబర్స్ అవుతారు. అంటే పర్ ఇయర్కి 2,56,000 వస్తుంది. కాబట్టి 2,56,000 కంటే చాలా పెద్ద అమౌంట్. ఓకే, సో ఒకవేళ 3 మంత్స్ తర్వాత మనకి ఎంత వస్తుంది, రఫ్ ఎస్టిమేషన్ చెప్తున్నా, ఇది కంక్లూజన్ కాదు. సో మీరు చేసిన మెంబర్స్లో అట్లీస్ట్ 50% వర్కౌట్ అయినా మీరు 2,50,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. అట్లీస్ట్ 25% వర్కౌట్ అయినా మీరు మంత్కి 40,000 ఇన్కమ్ అని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవాళ రేపు 40,000 ఇన్కమ్ అనేది చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే ఏ గవర్నమెంట్ జాబ్ చేసినా ఏ ప్రైవేట్ జాబ్ చేసినా ఇన్కమ్ రావట్లేదు. చాలా మందికి ఎంప్లాయ్మెంట్ గిట్ట లేదు కాబట్టి చాలా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ఇది చాలా బెటర్ ఇన్కమ్. సో మరి ఇలా జాయిన్ చేసుకుంటే ఎంతసేపు ఎంతకాలం అని చేసుకుంటా పోతాం అనేసి మన కంపెనీ ఆలోచించిందంటే, మన కంపెనీ రాయల్టీ ఇన్కమ్ ఇస్తా ఉంటుంది. కాబట్టి మీరు కొంత టీంని బిల్డ్ చేసిన తర్వాత మీరు వర్క్ చేసినా చేయకున్నా, మీ టీం వాళ్ళు గిట్ట వర్క్ చేసినా చేయకున్నా, మన కంపెనీ ప్రోడక్ట్ బేస్ కంపెనీ కాబట్టి నిత్య వాడుక వస్తువులు మనకు అవసరం ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకునే ప్రోడక్ట్ మీద గిట్ట మన కంపెనీ రీపర్చేస్ ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది. ఓకే, సో మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి మీరు స్టార్ట్ అయ్యి మీరు లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి, అంటే ఫస్ట్ ఇన్కమ్ 2:1 1:1లో కాబట్టి మీ కింద బిజినెస్ మ్యాచ్ అయితే మీకు 500 రూపీస్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 5,000 తీసుకొని వచ్చినప్పుడు మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ రో వచ్చేసి మ్యాచింగ్ ఇన్సెంటివ్ రివార్డ్. సో మీరు రిఫర్ చేసిన మెంబర్స్లో ఎక్కడ కూడా మీకు మ్యాచ్ అయినా 500 రూపీస్ వస్తుంది. సో అట్లా డైలీ మనకు ఒక అంటే లెఫ్ట్ రైట్ మ్యాచ్ అంటే మ్యాచింగ్ 10%, క్యాపింగ్ రోజుకి మనకు 2,500 సంపాదించుకుంటాము. ఓకే, క్లోజింగ్ వచ్చేసి మండే క్లోజింగ్ అవుతుంది. క్లోజింగ్ అయిన ఇన్కమ్ మీకు ఫ్రైడే రోజు పేఅవుట్ వచ్చేస్తుంది. డిడక్షన్ వచ్చేసి 3.75 మాత్రమే టీడీఎస్ కట్ అవుతుంది. సో మీకు టోటల్ పేఅవుట్ వచ్చేసి 96%. అంటే మీరు 100 రూపాయలు కనుక ఆన్ చేస్తే 100 రూపాయలు 3.75% టీడీఎస్ కట్టే రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా మీకు వస్తుంది. సో ఒక రకంగా చూసుకుంటే మీరు మళ్ళీ టీడీఎస్ క్లెయిమ్ చేసుకోవచ్చు కాబట్టి 100కి 100% మీకు ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్ ఇన్కమ్, లేదంటే 100% రెఫరల్ ఇన్కమ్ అనుకోవచ్చు. సో మీరు ఏబిసిడి అనే ఒక 4 వ్యక్తులను రెఫర్ చేశారు. సో ఇప్పుడు ఏ అనే పర్సన్కి మ్యాచింగ్ ఒక 2 మెంబర్స్, అంటే లెఫ్ట్లో రైట్లో ఆయన రోజు ఒక 1,000 రూపాయలు సంపాదిస్తే మీకు 1,000 రూపాయలు వస్తుంది. బి అనే పర్సన్కి 3 పేడ్స్ వచ్చినాయి, సో మీకు 1,500 వస్తుంది. సి అనే పర్సన్కి 4 పేడ్స్ 4 జతలు వచ్చినాయి, సో ఆయన మీద ఒక 2,000 వస్తుంది. డి అనే పర్సన్కి 5 జతలు అంటే 2,500 రూపీస్ ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్ ఇన్కమ్, మీకు ఇన్కమ్ వచ్చేసి పర్ డే, అంటే మీది 2,500 ప్లస్ మీరు ఏ అనే పర్సన్ బి అనే పర్సన్, అంటే ఈ పర్సన్స్ మీరు ఎవరినైతే ఉన్నారో ఏబిసిడి పర్సన్స్ వాళ్ళ ఇన్కమ్ మీకు 100% వస్తుంది. కాబట్టి 7,000 ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ మాత్రమే. అట్లా మీరు ఎన్ని డైరెక్ట్స్ కొట్టుకుంటే అంత ఇన్కమ్ వాళ్ళు తీసుకునే ఇన్కమ్. కాబట్టి అన్లిమిటెడ్ ఇన్కమ్, అంటే మన డైలీ క్యాపింగ్ 2,500, బట్ మనం డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వ్యక్తులు 100% రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మనం ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం రెఫర్ చేసిన దాని మీద మనకి ఏంటంటే వాళ్ళు ఊకే రీపర్చేస్ ఊకే జాయినింగ్స్ అంటే కొంతమందికి అయితే కొంతమందిగా, బట్ వాళ్ళు రెఫర్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్స్లో
ఉన్న ఒక 10-20 మందిలో వాళ్ళు కనుక రీపర్చేస్ చేస్తే మనకు కంపెనీ టర్న్ ఓవర్ మీద ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇన్కమ్ చాలా బెటర్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇది ఇప్పుడు మనం చూసుకునే ఇన్కమ్ కంటే ఎక్కువ వస్తుంది, బట్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఇక్కడ ఏంటంటే మీకు గోల్డ్ డైరెక్టర్ బోనస్ వరకే చెప్తాను. సో ఇక్కడ మనకు 13 టైప్స్ ఆఫ్ బోనస్ వస్తుంది. సో పర్ఫార్మెన్స్ బోనస్, గోల్డ్ డైరెక్టర్ బోనస్, గోల్డ్ డైరెక్ట్ రాయల్టీ బోనస్. సో ఇక్కడ మనకు డబుల్ ఇన్కమ్ వస్తుంది. సో ప్లాటినం డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్, ఓకే, అంటే మీరు ప్లాటినం డైరెక్ట్ బోనస్ ఖచ్చితంగానే ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది, ప్లాటినం కార్ ఫండ్ వస్తుంది. సఫారీ వైస్ ప్రెసిడెంట్ బోనస్ ఉంది. సో సఫారీ వైస్ ప్రెసిడెంట్ బోనస్ రీచ్ అయిన వాళ్ళకి హౌస్ ఫండ్ వస్తుంది. నెక్స్ట్ డైమండ్ ప్రెసిడెంట్ బోనస్ రీచ్ అయిన వాళ్ళకి లైఫ్ స్టైల్ బోనస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గుడ్ సేల్ ఉంది. నెక్స్ట్ యాన్యువల్ రివార్డ్ వచ్చేసి మీకు ఇయర్లీ పర్మనెంట్ రివార్డ్స్ పెట్టింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ ఒకసారి ఈ ప్లాన్కి వెళ్దాం. సో మీరు ఇప్పటి వరకు ప్లాన్ అర్థమైతే చాలు ఫ్రెండ్స్, ఈ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. సో ఒక్కసారి కనుక మన రీపర్చేస్ ప్లాన్ చూసుకున్నట్టయితే మీ కింద ఒక్క బీవీ నుంచి 10,000 బీవీ. సో ఫ్రెండ్స్ ఒక రకంగా మీరు ఆలోచిస్తే ఇది ఫ్రీగా వచ్చే ఇన్కమ్. మీరు ఎప్పుడైతే మీరు ఎంట్రీ ప్రోడక్ట్ తీసుకుంటారో కంపెనీ అప్పుడు మీకు 1000 బీవీ ఫ్రీ ఇస్తుంది. సో 1000 బీవీస్ మీకు యాడ్ అవ్వడం వల్ల మీకు ఈ ఇన్కమ్ అనేది ఫ్రీగా వచ్చే ఇన్కమ్. అంటే ఒక ఇన్కమ్ గురించి కష్టపడితే రెండో ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. సో ఇక్కడ మీ ర్యాంక్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. సో 10,000 నుంచి 40,000 బిజినెస్ అయితే మీ ర్యాంక్ వచ్చేసి మీకు ఇన్సెంటివ్ 9% ఉంటుంది. మీకు స్టార్ ఎగ్జిక్యూటివ్ అంటారు. సో 40,000 to 80,000 బీవీ అయితే మీకు 13% ఇన్కమ్ వస్తుంది. సూపర్ స్టార్ ఎగ్జిక్యూటివ్ అంటారు. 80,000 to 17,000 అయితే మీకు సిల్వర్ స్టార్ ఎగ్జిక్యూటివ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి 60,000 అబో 1,60,000 అబో బిజినెస్ అయితే మీకు 21% ఇన్కమ్ వస్తుంది. మీకు ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ ఇన్కమ్ వస్తుంది. సో ఇవంతా కూడా ఫ్రీగా వచ్చే ఇన్కమ్. అంటే మన కంపెనీలో ఎప్పుడైతే ఎంట్రీ ప్రోడక్ట్ తీసుకుంటాం అప్పుడు మన కంపెనీ 20% బీవీ ఫ్రీ ఇస్తుంది. అంటే ఈ బీవీస్ ఏదైతే ఉందో అవి ఫ్రీ ఇస్తుంది. సో ఆ ఫ్రీ బీవీస్ మనకు టోటల్గా అక్యుములేటెడ్ బీవీస్ కాబట్టి అక్యుములేషన్ బీవీ మీద మనకు వచ్చే ఫ్రీ ఇన్కమ్. సో ఫ్రీ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం మంత్లీ ఇంత పర్చేస్ చేయాలి. అంటే ఇన్కమ్ వచ్చేది ఉంటేనే పర్చేస్ చేస్తాం, లేకపోతే లేదు. సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించాల్సింది ఏంటంటే బయట ఉన్న ప్రోడక్ట్ బేస్ కంపెనీలో ప్రోడక్ట్ కొంటేనే బీవీస్ వస్తుంది, బీవీస్ మీద ఇన్కమ్ వస్తుంది. కానీ మన కంపెనీ ఏంటంటే 1 time 1000 బీవీ ఇస్తుంది కాబట్టి ఈ 1000 బీవీ మీద మనకి ఇన్కమ్ వచ్చేది ఉంది కాబట్టి మనం రీపర్చేస్ చేస్తాం. సో ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ ఇక్కడ మీరు ఉన్నారు. మీరు ఒక ఏబిసిడి అనే ఒక ఇద్దరు ముగ్గురిని రెఫర్ చేశారు. సో ఏ అనే పర్సన్కి 10,000 బిజినెస్ వాళ్ళకి జరిగిందంటే ఆయన 1 బీవీ నుంచి 10,000 బీవీస్. ఫ్రెండ్స్ ఇది మీకు అర్థం అవ్వాలంటే మీరు ఈ షీట్ అనేది కంపల్సరీ ఫాలో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాంక్ ఏదైతే అక్యుములేషన్ బీవీస్ ఉన్నాయో దీని మీద ఈ పర్సంటేజెస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఇది అంతా కూడా దీని మీద ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఏ అనే పర్సన్ 10,000 బీవీస్ అంటే 5%లో ఉన్నాడు. బి అనే పర్సన్ ఒక 25,000. ఇది మొత్తం ఎగ్జాంపుల్ మాత్రమే, కంపల్సరీ కాదు. సో 25,000 బిజినెస్ వాల్యూమ్ కనుక జరిగితే ఆయనకు 9% ఉంటుంది. సి అనే పర్సన్ 60,000 బీకి 13%, డి అనే పర్సన్ 75,000. సో మీరు కనుక ఒక 5,000 బీవీస్ పర్చేస్ చేస్తే మీ టోటల్ బిజినెస్ వాల్యూమ్ కలిపి 1,75,000 బిజినెస్ వాల్యూమ్ జరుగుతుంది. సో 1,60,000 బిజినెస్ వాల్యూమ్కే మనకు ర్యాంక్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. అంటే మనం 21% గెలుపుతాం. సో ఇప్పుడు ఏ అనే పర్సన్ 10,000 బీవీస్ ఉంది. సో మీకు వచ్చేసి అంటే ఈయన 5% ర్యాంక్లో ఉన్నాడు. 10,000 బీవీస్ అంటే 5% ర్యాంక్లో ఉన్నాడు. సో మీ టోటల్ అక్యుములేషన్ వీళ్ళంతా మీ టీం కాబట్టి అక్యుములేషన్ అంటే టోటల్ యాడ్ చేస్తే 1,75,000 బీవీస్ అంటే 1,60,000 బీవీస్ దాటింది కాబట్టి మీరు 21% వచ్చారు. కాబట్టి మీ కింద ఉన్న పర్సెంట్ అంటే ఈ 21%లోకి వెళ్ళి 5% మైనస్ చేయాలి. అయితే ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 16% వస్తుంది. 21 - 5 16. కాబట్టి ఈయనకు జరిగిన ఈ 10,000 బిజినెస్ వాల్యూమ్ మీద అంటే 10,000 రూపాయలు అనుకుందాం మన ఎగ్జాంపుల్, బీవీస్ పక్కన పెట్టి 10,000 టర్న్ ఓవర్ చేస్తే 10,000 మీద మీకు 16% ఇన్కమ్ వస్తుంది. సో మీ ఇన్కమ్ వచ్చేసి 1,600 వస్తుంది. ఇప్పుడు బి అనే పర్సన్ 9% అంటే 21%లోకి వెళ్ళి 9% మైనస్ చేస్తే మీకు 25,000లో 12% వస్తుంది. సో 21,000 డివైడ్ ఇంటూ 12%. సో 3,000 ఇన్కమ్ వస్తుంది. సో 21%లో 13% మైనస్ చేస్తే 8% వస్తుంది. సో 60,000 బిజినెస్ మీద 8% వచ్చేసి మీకు ఇన్కమ్ అనేది 4,800 వస్తుంది. సో 21%లోకి వెళ్ళి 13% సేమ్ 8% వస్తుంది. ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. సో మీరు ఏం చేస్తారు? మీరు 21%లో ఉన్నారు. సో మీరు ఏదైతే సెల్ఫ్ పర్చేస్ చేశారో దాని మీద మీకు స్ట్రేట్ అవే 20% కమిషన్. అంటే మనకి ఇంతకుముందు ప్రోడక్ట్లో 5 to 20% బెనిఫిట్ ఉంది. ప్లస్ మీ ర్యాంకింగ్ని బట్టి మళ్ళీ ఇక్కడ మీకు ఒక ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ టోటల్గా 1,050 రూపీస్ అనేది మీ సెల్ఫ్ ఇన్కమ్. కాబట్టి ఇక్కడ మీ డైరెక్టర్ అయిపోతే మీకు ఫస్ట్ స్టార్టింగ్లో కంపెనీ 5 to 20% ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీ ప్రోడక్ట్ అంతా కూడా దాదాపు చాలా రీజనబుల్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్లో లీస్ట్ ప్రైస్లో మీకు ప్రోడక్ట్ అనేది వస్తుంది. సో మీ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 16,450 రూపీస్ వస్తుంది. వీళ్ళంతా మీ టీం కాబట్టి
ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్ బోనస్ ఇస్తూ ఉంటుంది కంపెనీ. సో ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ బోనస్ లేదంటే మీ క్రైటీరియా సేమ్ బిజినెస్ మీ కింద జరిగితే మీ కింద 1,50,000 బిజినెస్ జరిగింది. సో గోల్డ్ డైరెక్టర్ బోనస్ రావాలంటే మీకు కంపెనీ టర్న్ ఓవర్లో అంటే మీ కింద జరిగిన ఇప్పుడు ఏదైతే ఈ బిజినెస్ ఉందో దీని మీద 5%. సో టోటల్ బిజినెస్ మీద ఎంత మీకు 1,75,000 బిజినెస్ జరిగితే దీని మీద 5% ఇన్కమ్ అంటే 8,500 పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ వస్తుంది. సో మీరు ఆల్రెడీ పర్ఫార్మెన్స్ బోనస్ మీకు 16,500 వచ్చింది లాస్ట్, ప్లస్ ఇక్కడ ఏంటంటే గోల్డ్ డైరెక్టర్ బోనస్ కాబట్టి ప్లస్ 8,500 మీకు ఇన్కమ్ అనేది వస్తుంది గోల్డ్ డైరెక్టర్ బోనస్. సో టోటల్ మీ ఇన్కమ్ వచ్చేసి 25,200 రూపీస్ అనేది మీకు గోల్డ్ డైరెక్టర్ బోనస్ అనేది వస్తుంది. మరి గోల్డ్ డైరెక్టర్లో మీకు రాయల్టీ గిట్ ఇస్తా ఉంటుంది, ఎందుకంటే టీమ్ ఇన్కమ్ కాబట్టి మీ కింద చాలా టీం ఉంది, మీరు ఎప్పుడూ కష్టపడరు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో గోల్డ్ రాయల్టీ ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే మీరు రెఫర్ చేసిన ఒక 4-5 ఏ ఒక్కరైనా గోల్డ్ అయితే మీరు రాయల్టీ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ. సో గోల్డ్ అయిన మెంబర్లో మినిమం ఒక 2 లక్షల బిజినెస్ వాల్యూమ్ జరగాలి. మిగతా టీంలో అంటే మీరు ఇప్పుడు 10-20 మెంబర్స్ డైరెక్ట్ తీసుకుంటారు కదా, లెఫ్ట్ కానీ రైట్ కానీ వాళ్ళు ఎక్కడ ప్లేస్మెంట్ అవుతారు అనేది డజంట్ మ్యాటర్. బట్ మీ రెఫర్ లింక్తో ఉన్న వ్యక్తుల్లో మీ కింద ఒక గోల్డ్ డైరెక్టర్ వస్తే 2 లక్షల బిజినెస్ వాల్యూమ్ ఉండాలి. మిగతా టీం నుంచి మినిమం ఒక 10,000 బిజినెస్ వాల్యూమ్ ఉండాలి. అప్పుడు మీకు 5% ఇన్కమ్ వస్తుంది. సో 2 lakhs మీద 5% అంటే 10,000 ఇన్కమ్ వస్తుంది. సో మీ రాయల్టీ ఇన్కమ్ 10,000 ఇన్కమ్ అనేది మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో గోల్డ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఒకటి, గోల్డ్ డైరెక్టర్ బోనస్ ఒకటి, మళ్ళీ రాయల్టీ బోనస్ ఒకటి. సో ఇక్కడ వరకు మీకు అర్థమైతే చాలు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీ టీం వరకు వస్తుంది. ఇక్కడ నుంచి మీకు ఇన్కమ్ నెక్స్ట్ ఇన్కమ్ అనేది కంపెనీ టర్న్ ఓవర్ మీద వస్తుంది. బట్ ఈ టర్న్ ఓవర్ మీద అంటే మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది అంటే మీ టీం ఇప్పుడు మీరు చేసిన టీం కొంచెం స్లో అయినా ఈ ర్యాంక్స్ అనేది మీకు అన్ని అక్యుములేషన్ కాబట్టి మీరు జాయిన్ అయిన డేట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఎప్పుడైతే వర్క్ చేసుకుంటూ పోతారో అన్ని కూడా యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి కంపెనీ టర్న్ ఓవర్ మీద మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో గోల్డ్ డైరెక్టర్ ఇన్కమ్ ప్లస్ రాయల్టీ ఇన్కమ్ కనుక మనం చూసుకున్నట్టయితే సో టోటల్ అక్యుములేషన్లో మనకున్న బిజినెస్లో మళ్ళీ మంత్లీ మనకు కొంచెం ఫ్రెష్ బిజినెస్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేది సేమ్ ఎగ్జాంపుల్స్ కనుక తీసుకున్నట్టయితే ఫ్రెష్ బిజినెస్లో ఇప్పుడు ఏ అనే పర్సన్ ఏం చేయలేదు, ఎందుకంటే ఈయనకి ఏదైనా ప్రాబ్లం ఉంది కాబట్టి అయినా నో ప్రాబ్లం. బి అనే పర్సన్ చేస్తుంది, బి అనే పర్సన్ మీద 12% ఇన్కమ్ మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుంది. సో అంటే ఇప్పటివరకు మనం నెలకి ఇవంతా కూడా మోగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ కింద రీపర్చేస్ జరుగుతున్న కొద్దిగా ఇన్కమ్ వస్తుంది. అంటే మనం ఒక టీం చేస్తాం, మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చింది. సో మళ్ళీ రెఫర్ చేసుకుంటూ పోవడం కష్టం కాబట్టి మనం చేసిన టీంలో వాళ్ళ నిత్య వాడుకో వస్తువులు వాళ్ళు కొనుక్కోవడం మూలంగా మనకు వచ్చే ఇన్కమ్ ఇవ్వండి. సో బి అనే పర్సన్స్ చేసుకుంటూ పోవడం వల్ల అంతా కూడా ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు. సో టోటల్ ఇన్కమ్ 8,500 వస్తుంది. సో మీరు గిట మీ కింద ఒక ఈ టోటల్ బిజినెస్ వాల్యూమ్ జరిగింది కాబట్టి మీరు పర్చేస్ చేస్తే మీ గిట ఇన్కమ్ అనేది వస్తుంది. సో గోల్డ్ డైరెక్టర్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ 8,000 ప్లస్ గోల్డ్ డైరెక్టర్ బోనస్ అంటే కంపెనీ అంటే మన టర్న్ ఓవర్లో 1,50,000 బిజినెస్ జరిగింది కాబట్టి దాని మీద 5% ప్లస్ గోల్డ్ డైరెక్టర్ రాయల్టీ ఇన్కమ్. సో మన కింద గిట ఒక ఆల్రెడీ రాయల్టీ వచ్చేవారు ఎవరైనా గోల్డ్ మెంబర్స్ ఉంటే ఈ టీంలో మనకు గోల్డ్ డైరెక్టర్ ఇన్కమ్ వస్తుంది, రాయల్టీ ఇన్కమ్ వస్తుంది 7,500 అంటే ఈ 1,25,000 బిజినెస్ మీద మనకు 5% ఇన్కమ్ వస్తుంది. సో టోటల్ కలిపితే మీ ఇన్కమ్ వచ్చేసి 22,400. సో మంత్లీ ఇన్కమ్ అంటే ఫ్రెష్ బిజినెస్ బేస్ చేసుకొని ఇన్కమ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వరకు ఏంటంటే అదంతా కూడా మన టీం మీద వచ్చే ఇన్కమ్. ఈ 3 ఇన్కమ్ ఏదైతే ఉందో గోల్డ్ డైరెక్టర్ బోనస్ కానీ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ కానీ లేదంటే గోల్డ్ డైరెక్టర్ రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మన టీం మీద మనకు వస్తున్న ఇన్కమ్. సో మన టీంలో ఎంత ఫాస్ట్ వర్క్ జరిగితే అంత ఫాస్ట్ వస్తుంది. సో మీకు అక్యుములేషన్ ప్లాన్లో నెక్స్ట్ ప్లాటినం బోనస్ కనుక మీరు వెళ్తే కంపెనీ టర్న్ ఓవర్లో 7% ఎలిజిబిలిటీ. కాబట్టి కొందరు టీమ్స్ చేస్తూ ఉంటారు, కొందరు చేయరు. బట్ కంపెనీలో ఎంటైర్ ఇండియాలో లేదంటే కంపెనీ కమింగ్ డేస్లో ఇంటర్నేషనల్ వైడ్గా గిట్ట స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ మీద మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో మీరు ఒక 5-6 మెంబర్స్ని రెఫర్ చేస్తారు డైరెక్ట్ స్పాన్సర్. ఓకే, సో మీ క్రైటీరియా ఏంటంటే మీరు ప్లాటినం డైరెక్టర్ బోనస్ తీసుకోవాలంటే 7% కంపెనీ టర్న్ ఓవర్లో ఇన్కమ్ ఎలిజిబిలిటీ రావాలంటే అక్యుములేషన్ బిఈ వచ్చేసి 7,50,000 బిఈస్ అవ్వాలి. అంటే మీరు మొదటి రోజు నుంచి మీరు జాయిన్ అయినప్పటి నుంచి మీరు కానీ మీ టీం కానీ ఎవరు చేసినా కూడా రీపర్చేస్ చేసినా లేకపోతే జాయినింగ్ మీద గిట్ట మనకు 1,000 బిఈ వస్తుంది కదా. సో ఈ 1,000 బిఈ మీద గిట్ట మనకు అంతా కూడా అక్యుములేషన్స్. సో మనకున్న టీంలో ఏంటంటే ఎవరైనా ఒక టీంలో ఎవరైతే హైయెస్ట్ బిఈస్ ఉన్నాయో వాళ్ళు గ్రూప్ ఏగా డివైడ్ అవుతారు, నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి గ్రూప్ బిగా డివైడ్ అవుతారు. ఎక్కడైతే స్లో వర్క్ జరుగుతుందో వాళ్ళకు నెక్స్ట్ రిమైనింగ్ లెగ్స్ అంటాం మనము. అక్కడ నుంచి ఈ బిజినెస్ అంటే ఈ 7,50,000 బీవీస్ 3 భాగాలుగా డివైడ్ చేస్తారు కంపెనీ. సో మీరు ఒక 10 మందిని లేకపోతే 100 మందిని రెఫర్ చేస్తే 100 మందిలో హైయెస్ట్ బీవీస్ చేసిన వాళ్ళు ఏ కేటగిరీ బి కేటగిరీలో వస్తారు. రిమైనింగ్ బిజినెస్ అనేది వీకర్ లెగ్ అంటాం. కాబట్టి మీరు కంపల్సరీ ఏ టీంలో బి టీంలోనే రావాలనేసి రూల్ ఏం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్ అవ్వద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. రైట్.
సో ఈ విధంగా టోటల్ అయినప్పుడు ఈ టోటల్ బీవీస్ అంతా కూడా 7,50,000 అయినప్పుడు ఏంటంటే మిమ్మల్ని ప్లాటినం డైరెక్టర్ బోనస్. సో ఇది ఫిక్స్డ్ గా మీ ర్యాంక్ ఇక్కడ నుంచి తగ్గేది లేదు. కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఇన్కమ్ అనేది డైరెక్టర్ బోనస్ ఏంటంటే కంపెనీ టర్న్ ఓవర్ లో 5% వస్తుంది. అంటే 7% ఇస్తా ఉంటుంది, 5% మీకు పర్ఫార్మెన్స్ ఇన్కమ్ ఇస్తుంది, 2% అనేది ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. సో పర్ఫార్మెన్స్ ఇన్కమ్ చూద్దాం ఒకసారి. సో మీరు స్టార్ట్ చేశారు, సేమ్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఓకే, మీకు మంత్ లో ఫ్రెష్ బీవీ కనుక అంటే మీరు ఒకసారి ర్యాంక్ అచీవ్ అయిందంటే ఈ ర్యాంక్ మీకు పర్మనెంట్ ఉంటుంది. ఇది మళ్ళీ ర్యాంక్ పోదు, ఇక్కడ నుంచి మీకు 5% ఇన్కమ్ మీకు కంపెనీ టర్న్ ఓవర్ లో వస్తుంది. సో ఫ్రెష్ బిజినెస్ కనుక మీ కింద ఒక 25,000 మీ టీం నుంచి వచ్చిందంటే కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి మీరు ఇన్కమ్ అంటే దీనికి 1 పాయింట్ అంటాం మనం. అంటే ఇంత బిజినెస్ వాల్యూమ్ జరిగితే 1 పాయింట్. ఓకే, సో మీకు ఏ టీం నుంచి 30% అంటే దీని నుంచి 30% ఇన్కమ్, బి టీం నుంచి 30%. ఎందుకంటే ఇప్పుడు మన ప్లాటినం బోనస్ అంటే మన కింద చాలా పెద్ద టీం ఉంటుంది. సో చాలా పెద్ద టీంలో ఏంటంటే 7,500 అంటే ఈజీగా అవుతుంది. ఎందుకంటే అప్పటికి మన కింద ఒక 4-5 గోల్డ్ ఉంటారు కాబట్టి ఈ 7,500 బిజినెస్ అనేది ఈజీగా అవుతుంది. ఎందుకంటే న్యూ జాయినింగ్స్ మీద రీపర్చేస్ మీద వస్తుంది కాబట్టి చాలా డెడ్ ఈజీ కాన్సెప్ట్. ఎందుకంటే పెద్ద టాస్క్ ఏం లేదు. సో మిగతా బిజినెస్ అనేది 10,000 బిజినెస్ అనేది వీకర్ లెగ్స్ నుంచి అంటే మిగతా అన్ని లెగ్స్ కలిపి ఇది. సో ఒక పాయింట్ మీద కంపెనీ టర్న్ ఓవర్ లో 5%. సో ఒక పాయింట్ ని 5% తో డివైడ్ చేస్తే మీ కంపెనీ టర్న్ ఓవర్ లో మీకు టోటల్ అంటే ఒక 2 కోట్ల బిజినెస్ కంపెనీలో కనుక జరిగితే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది? మంత్లీ టర్న్ ఓవర్ లో 2% కంపెనీ టర్న్ ఓవర్ జరిగితే దాని మీద 5% డివైడ్ చేస్తే 10,000 రూపాయలు వస్తుంది. సో దీని మీద మనకు 400 పాయింట్స్ డివైడ్ చేస్తే 400 పాయింట్స్ వస్తుంది. ఈచ్ పాయింట్ కి 2,500 వస్తుంది. కాబట్టి 2,500 ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు మంత్ లో ఫ్రెష్ బిజినెస్ 2,500 స్టార్ట్ అయితే 1 పాయింట్ అంటే మనకు 2,500 1 పాయింట్ కదా, 1 పాయింట్ ఇన్కమ్ అంటే కంపెనీ టర్న్ ఓవర్ లో 2 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి 1 పాయింట్ అంటే 400 పాయింట్స్ వచ్చింది. సో 1 పాయింట్ వాల్యూమ్ 2,500 అనేది డివైడ్ అవుతుంది. సో 2 crores లో టోటల్ గా 5% అంటే 10 లక్షల బిజినెస్ ని కంపెనీ షేర్ చేస్తుంది. 10 లక్షల డివైడెడ్ బై 400 పాయింట్స్ వస్తుంది. బట్ ఒక్కొక్క పాయింట్ కి 2,500. అదే కనుక మీకు ఈ బిజినెస్ మీ టీం ఎక్కువ ఉండి మీకు ఫాస్ట్ వర్క్ జరిగితే 2,500 కాకుండా 50,000 బిజినెస్ జరిగింది అనుకోండి. సో మీకు 2 పాయింట్స్ వస్తుంది. అంటే మల్టిపుల్ బై అంటే ఎన్ని 25,000 కి మల్టిపుల్ 50,000 అంటే 2 పాయింట్స్ కాబట్టి మీకు 5,000 ఇన్కమ్ వస్తుంది. అదే మీకు ఒక 5 lakhs బీవీస్ జరిగింది అనుకోండి, మీకు 20 పాయింట్స్ వస్తాయి. 20 పాయింట్స్ మీద 50,000 ఇన్కమ్ వస్తుంది. సో ఇదంతా కూడా ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఇది మాత్రం మీకు ఫిక్స్డ్ ర్యాంక్ రావడానికి ఇదంతా కూడా ఎగ్జాంపుల్. సో మీ కింద ఎంత ఎక్కువ పాయింట్స్ అయితే అంత ఎక్కువ ఇన్కమ్ అనేది మీకు వస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా మంత్లీ టర్న్ ఓవర్ మీద మీకు వచ్చే ఇన్కమ్. నెక్స్ట్ మనకు 7% ఇన్కమ్ లో 5% పర్ఫార్మెన్స్ ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ ట్రావెల్ ఫండ్ అనేది 2%. కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు ప్లాటినం అవుతారో మీకు కంపెనీ టర్న్ ఓవర్ లో 2% ఇన్కమ్ అనేది అందరికి ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. సో అనుకుందాం కంపెనీ టర్న్ ఓవర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2% టర్న్ ఓవర్ లో 5% ఇన్కమ్ వచ్చింది. అదే 2 crores బిజినెస్ లో 2% ఇన్కమ్ ఇవ్వాలి అంటే 4 lakhs ఇన్కమ్ అనేది ఎవరైతే అచీవర్స్ ఉన్నారో వాళ్ళకి అందరికి ఈ 2% ఇన్కమ్ షేర్ చేస్తుంది. సో టోటల్ అచీవర్స్ వచ్చేసి 20 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 20 మెంబర్స్ లో మీరు గిట్ట ఉన్నారు. సో అందరికి అంటే ఈ 4 lakhs ఇన్కమ్ అనేది అందరికి 20,000 గా డివైడ్ అవుతుంది. సో ఇన్కమ్ ఏంటంటే ఈ ఇన్కమ్ రావాలంటే మనకు మంత్లీ ఫ్రెష్ బిజినెస్ అనేది 25,000 అనేది మన కింద జరుగుతుంది. సో ఇది ఆటోమేటిక్ అంటే మీరు గోల్డ్ వరకు అర్థం చేసుకుంటే చాలు ఈ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. సో ట్రయల్ ఫండ్ అయిపోయింది. నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి ఏంటంటే ఎమరాల్డ్ వైస్ ప్రెసిడెంట్ బోనస్ కంపెనీ టర్న్ ఓవర్ లో 6% మనది కాకుండా. సో ఎమరాల్డ్ ర్యాంక్ అనేది మన టోటల్ అక్యుములేషన్ బిజినెస్ మీద వస్తుంది. సో జాయినింగ్ డేట్ నుంచి లాస్ట్ వరకు ఏంటంటే మీకు అక్యుములేషన్ 30 లక్షల బీవీస్ అయితే మీరు ఇన్కమ్ ఎలిజిబిలిటీ. సో ఒకటి అర్థమైతే ఇదంతా ఆటోమేటిక్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను ఫాస్ట్ గా స్లైడ్ మూవ్ చేస్తా ఉన్నాను. సో ఈ 30 లక్షల బిజినెస్ లో ఏ టీం నుంచి 30%, బి టీం నుంచి 30% రావాలి. రిమైనింగ్ వీకర్ లెగ్స్ నుంచి ఏంటంటే 12 lakhs బిజినెస్ అనేది రావాలి. అప్పుడు మీరు ఎమరాల్డ్ బోనస్ ఎలిజిబిలిటీ. ఎమరాల్డ్ బోనస్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇన్కమ్ అంటే మనకు రావాల్సిన ఇన్కమ్ 4% వస్తుంది, 2% అనేది కార్ ఫండ్ వస్తుంది. సో టోటల్ కలిపి 6% ఇన్కమ్ అనేది కంపెనీ టర్న్ ఓవర్ లో వస్తుంది. సో బోనస్ ఎలా వస్తుందని చూద్దాం. మీరు ఏబిసిడి అనే పర్సన్స్ రెఫర్ చేశారు. ఫ్రెష్లీ బిజినెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ మంత్ లో రీచ్ అయ్యారు, మళ్ళీ ఈ మంత్ లో మీకు 50,000 బీవీస్ వస్తే మీకు 1 పాయింట్ వస్తుంది. సో మీ కింద జరిగిన బిజినెస్ అంటే ఈ 50,000 ని మీ టీంలలో డివైడ్ అవ్వాలి. అంటే ఒక టీం నుంచి 15,000, ఇంకో టీం నుంచి 15,000, రిమైనింగ్ వీకర్ లెగ్స్ నుంచి 20,000 బిజినెస్ వస్తే మీకు 1 పాయింట్ వస్తుంది. సో కంపెనీ టర్న్ ఓవర్ లో 4% ఇన్కమ్. మంత్లీ టర్న్ ఓవర్ కంపెనీ ఒక 2 కోట్ల టర్న్ ఓవర్ చేస్తే అందులో 4% ఇన్కమ్ అంటే ఈ 2 crores ని 4% గా డివైడ్ చేస్తుందంటే 8 లక్షల బిజినెస్ వస్తుంది. సో 8 లక్షలు ఈ పాయింట్ 50,000 తో డివైడ్ చేస్తే 100 పాయింట్స్ వస్తుంది. ఒక పాయింట్ వాల్యూమ్ వచ్చేసి ఏంటంటే 8,000 వస్తుంది. సో మీకు 50,000 బిజినెస్ వాల్యూమ్ లో ఒక పాయింట్ కాబట్టి మీకు 8,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది, రైట్? 1 పాయింట్ ఉంది కాబట్టి. అదే మీకు కింద ఎక్కువ బిజినెస్ జరిగి ఒక 1 lakh బిజినెస్ జరిగితే మీకు 2 పాయింట్స్ వస్తుంది, మీకు 16,000 వస్తుంది.
అదే 5 లక్షల బిజినెస్ జరిగితే మీకు 10 పాయింట్లు వస్తుంది, 80,000 ఇన్కమ్ వస్తుంది. 10 లక్షల బిజినెస్ జరిగితే 20 పాయింట్లు వస్తుంది, మీకు స్టేట్ అవే 1,60,000 ఇన్కమ్ అనేది వస్తుంది. సో చాలా పెద్ద, అంటే టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ మీద. సో ఇది ఫస్ట్ నెల రెండో నెల లేకపోతే ఫస్ట్ సంవత్సరం కష్టం ఉన్న రెండో సంవత్సరం నుంచి మీకు చాలా పెద్ద ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ నుంచి అర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇందులో మనకు కార్ ఫండ్ వస్తుంది, రైట్? సో కార్ ఫండ్ మనము ఏంటంటే ఎమరాల్డ్ బోనస్ 4%, కార్ ఫండ్ వచ్చేసి 2% ఆన్ కంపెనీ టర్న్ ఓవర్. సో మంత్లీ కంపెనీ టర్న్ ఓవర్ 2% కాబట్టి 2 కోట్ల బిజినెస్ జరిగితే 2% వచ్చేసి 4 లక్షలు. సో 4 లక్షల్లో మనకు కార్ అచీవర్స్ ఒక 10 మంది ఉన్నారు, 10 మందికి 2% ఈక్వల్గా డివైడ్ అవ్వాలి కాబట్టి ఒక్కొక్కరికి 40,000 అనేది కార్ ఫండ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. సో కార్ ఫండ్ అనేది మీకు నచ్చిన కార్ని మీరు డౌన్ పేమెంట్గా ఈ అమౌంట్ ఏదైతే అమౌంట్ వస్తుందో డౌన్ పేమెంట్ పే చేసి తీసుకోవచ్చు. ట్రావెల్ ఫండ్ గిట్ట సేమ్ మీరు ఎక్కడైనా విదేశీ యాత్రలకు వెళ్ళినప్పుడు అది వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సఫారీ వైస్ ప్రెసిడెంట్ బోనస్ కంపెనీ టర్న్ ఓవర్లో 5%. సో మీకున్న టీంలో మీకు క్రైటీరియా అంటే ఈ సఫారీ బోనస్ మీరు జాయిన్ అయిన డేట్ నుంచి మీకు అక్యుమ్యులేషన్లో టోటల్ 1 crore బిజినెస్ వాల్యూమ్ కనుక జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎమరెడ్లో ఒక 30 lakhs బిజినెస్ జరిగింది, 30 lakhs బిజినెస్ గిట్ట దీనికి యాడ్ అవుతుంది. సో 30 lakhs బిజినెస్ యాడ్ అయ్యి రిమైనింగ్ 70,000 బిజినెస్ 70 lakhs బిజినెస్ అయితే 1 crore బిజినెస్ వాల్యూమ్ అవుతుంది. సో అప్పుడు మీరు కంపెనీ టర్న్ ఓవర్లో 5%, కంపెనీ టర్న్ ఓవర్లో 5%, కంపెనీ టర్న్ ఓవర్లో 6%, 7%. నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్, ఎంటైర్ ఇండియాలో ఎవరో ఒకరు చాలా సీరియస్ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరి టర్న్ ఓవర్ మీద మనము ఇన్కమ్ తీసుకుని అర్హులు అవుతున్నాం. సో బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ఈ 1 crore బిజినెస్లో 30% ఏ టీం నుంచి, 30% బి టీం నుంచి, ఎవరైనా కావచ్చు హైయెస్ట్ బిజినెస్లో. రిమైనింగ్ బిజినెస్ అనేది వీకర్ లెగ్ నుంచి 40 lakhs బిజినెస్ వాల్యూమ్ కనుక జరిగితే మనకు ప్లాటినం బోనస్కి ఎలిజిబిలిటీ. ప్లాటినం బోనస్లో ఈ 5% 2 భాగాలుగా డివైడ్ చేస్తే 3% ఇన్కమ్ వస్తుంది, 2% అనేది హౌస్ ఫండ్, అంటే ఇల్లు కట్టుకోవడానికి గిట్ట కంపెనీ మనకు హౌస్ ఫండ్ ఇస్తుంది. సో సఫారీ బోనస్ ప్రెసిడెంట్లో 3% ఇన్కమ్ ఏ విధంగా వస్తుందని చూద్దాం. సో మంత్లీ ఫ్రెష్ బిజినెస్, సో మీరు సఫారీ బోనస్కి ఎలిజిబిలిటీ అయిన తర్వాత అక్యుములేషన్లో మంత్లో మీరు ఫ్రెష్ బిజినెస్ మీ డౌన్లైన్లో 1,00,000 బీవీసీ కనుక అయితే సో మీకు ఒక 1 పాయింట్ వస్తుంది. మీకు ఒక టీం నుంచి 30% ఇన్కమ్, ఇంకో టీం నుంచి 30% ఇన్కమ్, అంటే ఈ 1 lakh లో 30%, రిమైనింగ్ వీక్ నుంచి రిమైనింగ్ టీం నుంచి 40% అయితే మీకు 1 పాయింట్ ఇన్కమ్ వస్తుంది. సో 3% ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాయింట్స్. కంపెనీలో ఒక 2 కోట్ల బిజినెస్ జరుగుతాయి, టోటల్ పాయింట్స్ మీద డివైడ్ అవుతుంది. సో ఈ బిజినెస్ మీద సో మనకేంటంటే 60,000, అంటే 2 కోట్ల మీద 6 లక్షల బిజినెస్ అవుతుంది. 6 లక్షలు డివైడెడ్ బై 1 పాయింట్, అంటే ఈ వేలుని పెట్టుకుంటే మనకు 50 పాయింట్స్ వస్తుంది. సో 50 పాయింట్స్ మీద మనకు 12,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది, ఒక్కొక్క పాయింట్కి 12,000. సో మీ కింద ఒక 1,00,000 బిజినెస్ జరిగితే 1,00,000 వ్యూస్ కనుక జరిగితే మీకు 12,000 ఇన్కమ్ వస్తుంది. 2 లక్షల బిజినెస్ అంటే డబల్ ఇన్కమ్ వస్తుంది. సో అలా మీకు 60 lakhs. అదే మీ కింద ఒక 10 లక్షల బిజినెస్ జరిగితే 10 పాయింట్లు వస్తుంది. 10 పాయింట్ మీద 1,20,000 రూపాయలు అనేది మంత్లీ మీరు కంపెనీ టర్న్ ఓవర్లో ఎలిజిబిలిటీ అనేది అవుతుంది. నెక్స్ట్ హౌస్ ఫండ్. సో 2% హౌస్ ఫండ్ కాబట్టి అదే సేమ్ 2 కోట్ల టర్న్ ఓవర్ జరిగితే కంపెనీలో ఎగ్జాంపుల్ 2% ఇన్కమ్ 4 లక్షల బిజినెస్ ఇస్తుంది. సో అచీవర్స్ వచ్చేసి 8 మంది ఉన్నారు. ఓకే, ఇది మన సఫారీ బోనస్ హౌస్ ఫండ్కి ఎలిజిబిలిటీ ఈ మంత్లో. కాబట్టి ఈ మంత్లో వాళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్కరికి 50,000 హౌస్ ఫండ్ అనేది మనకు నెలకు వచ్చేస్తుంది. నెక్స్ట్ డైమండ్ ప్రెసిడెంట్ బోనస్. మన కంపెనీలో లాస్ట్ ర్యాంక్, చాలా డైమండ్ పేరు చెప్పుకోవడానికి చాలా ఎంతూజియాజం అనిపిస్తుంది డైమండ్ ప్రెసిడెంట్ అనేసి. సో ఇందులో క్రైటీరియా వచ్చేసి ఏంటంటే అక్యుములేషన్ బీవీస్. సో మీకు ఇంతకుముందు జరిగిన 1 crore బీవీస్ ప్లస్ నుంచి మీరు ఎంతైతే బిజినెస్ చేస్తారో 2,25 లక్షల బిజినెస్ దాటగానే మిమ్మల్ని డైరెక్టర్ ప్రెసిడెంట్ బోనస్గా గుర్తిస్తారు. ఏ టీం నుంచి ఒక 30%, బీ టీం నుంచి 30%, రిమైనింగ్ వీకర్ లెగ్స్ నుంచి 90% ఇన్కమ్ అనేది తీసుకొని కంపెనీ ఏంటంటే కంపెనీ టోటల్ డైమండ్ ఇన్కమ్ అనేది షేర్ చేస్తుంది. సో 3% ఇన్కమ్, అంటే ఈ 5%లో 3% అనేది డైరెక్టర్ పర్ఫార్మెన్స్ బోనస్ ప్రెసిడెంట్ బోనస్ ఇస్తుంది. నెక్స్ట్ 2% అనేది లైఫ్ స్టైల్ ఫండ్ ఇస్తుంది. సో మన లైఫ్ స్టైల్ని బిల్డ్ చేసుకోవడానికి 2% ఇన్కమ్ అనేది వస్తుంది. సో ప్రెసిడెంట్ బోనస్ కనుక చూసుకున్నట్టయితే మనము ఫ్రెష్ బిజినెస్ 2 లక్షల బిజినెస్ కనుక మన డౌన్లైన్లో జరిగితే అది ఏ టీం నుంచి 30%, బీ టీం నుంచి 30%, సేమ్ క్రైటీరియాలో మనకు మూవ్ అవుతుంది. సో 2 లక్షల బిజినెస్ వాల్యూని 1 పాయింట్ అంటాము. సో 1 పాయింట్ డివైడెడ్ బై కంపెనీ టర్న్ ఓవర్. కంపెనీ ఒక 2 కోట్ల బిజినెస్ చేస్తే 3% ఇన్కమ్, 3% డివైడెడ్ బై 3 చేస్తే మనకి ఏంటంటే టోటల్ పాయింట్స్ 20 పాయింట్స్ వస్తుంది. సో ఒక్కొక్క పాయింట్ అంటే ఈ పాయింట్స్ని 20 పాయింట్స్ అంటే 6 లక్షలని 20 పాయింట్స్గా డివైడ్ చేస్తే 30,000 వస్తుంది. సో మీ కింద 2 లక్షల బిజినెస్ జరిగితే మీకు 1 పాయింట్ వస్తుంది కాబట్టి 30,000 ఇన్కమ్ వస్తుంది. మీ కింద ఒక 4 లక్షలు అంటే డబల్ 60,000 హౌస్ ఫండ్ ఇన్కమ్ వస్తుంది. సో మీ కింద ఒక 20 లక్షల బిజినెస్ జరిగితే 10 పాయింట్స్ వస్తుంది, 3 లక్షల ఇన్కమ్ వస్తుంది. అదే 50 లక్షల బిజినెస్ జరిగితే కనుక 25 పాయింట్స్, మీకు టోటల్ ఇన్కమ్ వచ్చేసి 77,50,000 ఇన్కమ్ వస్తుంది. సో ప్రెసిడెంట్ అన్నప్పుడు చాలా పెద్ద పొజిషన్ ఫ్రెండ్స్.
సో అప్పటికి మీ కింద కొన్ని వేలలో లక్షల్లో టీం ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొనుక్కునే ప్రోడక్ట్స్ మళ్ళీ మన లెక్క మన టీమే కాకుండా ఎంటైర్ ఇండియాలో కాబట్టి 2 కోట్లు కాదు దానికంటే ఎక్కువ టర్న్ ఓవర్స్ అవుతుంది, ఎక్కువ టర్న్ ఓవర్ మీద ఎక్కువ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మళ్ళీ లైఫ్ స్టైల్ ఇన్సెంటివ్ ఇస్తుంది కంపెనీ 2%, మంత్లీ టర్న్ ఓవర్ ఒక 2 కోట్లు జరిగిందంటే 2%, 2%లో 4 లక్షల ఇన్కమ్. సో టోటల్ అక్యుములేషన్ అంటే అచీవర్స్ వచ్చేసి 4 ఉన్నారు. 4ని ఈ 4 లక్షలు డివైడ్ అవ్వాలంటే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అనేది లైఫ్ స్టైల్ ఇన్సెంటివ్ వస్తుంది. క్లియర్ ఫ్రెండ్స్? సో ఇక్కడ వరకు మనకు లైఫ్ స్టైల్ ఇన్సెంటివ్. కాబట్టి ఒక్కసారి మనం టీం బిల్డ్ చేసుకుంటా పోతే ఫ్రీగా వచ్చే బిజినెస్ మీద మన టీం ఇన్కమ్తో పాటు మనకు కంపెనీ టర్న్ ఓవర్ ఎలిజిబిలిటీ. కాబట్టి ఇప్పుడు వరకు ఇన్కమ్ అన్ని కూడా అంటే మనం మ్యాచింగ్ ఇన్కమ్ గురించి కష్టపడితే రెండో ఇన్కమ్ అనేది మనకు ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ గుడ్ సేల్ పాయింట్. ఓకే, గుడ్ సేల్ పాయింట్ వచ్చేసి 3%. చాలా మంది ఇప్పుడు ఏంటంటే కొంతమందికి బాగా ప్రోడక్ట్ నచ్చి లేకపోతే వాళ్ళకి అవసరం ఉన్న ప్రోడక్ట్ కనుక వాళ్ళు రెగ్యులర్గా ప్రోడక్ట్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళ కోసం గుడ్ సేల్ పాయింట్ ఉంది 2500 బీవీస్. సో బీవీస్ గురించి కన్ఫ్యూజన్ అవ్వదు ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. సో ప్రస్తుతం ఏంటంటే మీకు ఎవరైతే ఈ వీడియో షేర్ చేస్తున్నారో వాళ్ళు ఒక మీకు ప్రైస్ లిస్ట్ పంపిస్తారు, దాంట్లో బీవీస్ ఉంటుంది. సో అది మీరు చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కనుక 2500 బీవీస్ కొంటే మీరు అమౌంట్ కనుక ఆలోచిస్తే ఒక 2500 to 5000 వరకు ఏమైనా అవుతుండొచ్చు. సో ఇంత బిజినెస్ కనుక మీరు తీసుకున్నట్టయితే ప్రోడక్ట్స్ మీకు నచ్చిన ప్రోడక్ట్, సో మీకు ఒక 1 పాయింట్ వస్తుంది. సో 1 పాయింట్ మీద కంపెనీ టర్న్ ఓవర్లో 3% ఇన్కమ్ ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, డే 1 నుంచి మీరు కంపెనీ టర్న్ ఓవర్లో ఇన్కమ్ తీసుకోవడానికి అర్హత మీకు ఉంటుంది 3%. గుడ్ సేల్ పాయింట్ కనుక ఫోకస్ చేస్తే సో ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు 1 పాయింట్ వస్తుంది, మీకు దాదాపుగా 400 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అంటే మీరు గమనిస్తే ఒక రకంగా మీకు ఆల్రెడీ ఫస్ట్ ఒక 5% 5 to 20% డిస్కౌంట్ వచ్చింది, ప్లస్ మీకు 1000 బీవీస్ మీకు ఫ్రీ వస్తుంది అక్కడ స్టార్టింగ్లో. దాని మీద మీకు పర్ఫార్మెన్స్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ ఇది మెయింటైన్ చేయడం వల్ల కంపెనీ టర్న్ ఓవర్లో 3% వస్తుంది. కాబట్టి మీరు అక్కడ గోల్డ్ ర్యాంక్ అంటే మీరు తీసుకున్నప్పుడు మీరు గోల్డ్ ర్యాంక్ అయితే మీకు ప్రోడక్ట్ అక్కడ లిస్ట్ పడుతుంది, ప్లస్ 3% అంటే మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మీకు ప్రోడక్ట్ కంప్లీట్గా 100% ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ కంటే ఎక్కువ పడుతుంది. సో మీరు సెల్ఫ్ పర్చేస్ కనుక మీరు చేసుకున్నట్టయితే 2500 పీవీకి 1 పాయింట్ అంటాము. సో 1 పాయింట్ మీద 400 వస్తుంది. అదే కంపెనీ టర్న్ ఓవర్ అంటే మీరు మల్టిపుల్ బై 1 పాయింట్ అంటే మీరు 5000 కనుక పీవీస్ కనుక కొంటే మీకు 2 పాయింట్స్ వస్తుంది. 2 పాయింట్ మీద డబల్ ఇన్కమ్ వస్తుంది టర్న్ ఓవర్లో 3% కాబట్టి డివైడ్ అయ్యి. సో మీరు 7500 బీవీస్ కనుక కొంటే మీకు 3 పాయింట్స్ వస్తుంది. 3 పాయింట్ మీద 1200 వస్తుంది. అదే 4 పాయింట్స్ మీద 1600 రూపీస్ వస్తుంది. సో మీరు పెట్టిన ఒక 5000 ప్రోడక్ట్లో మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉందనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది గుడ్ సేల్ పాయింట్, చాలా జబర్దస్త్ పాయింట్. ఇక్కడ మీకు మ్యాచింగ్ ఇన్కమ్ రేట్ ఎక్కువ వస్తుంది. అంటే మీకు ఇప్పుడు 125 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ మాట్లాడాం కదా. సో ఎవరైతే ఎక్కువ పీవీస్తో కానీ బీవీస్తో కానీ వస్తారో వాళ్ళకి సేమ్ మ్యాచింగ్ ఇన్కమ్ కాబట్టి మ్యాచింగ్ ఇన్కమ్ రేట్ వస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా బెనిఫిట్స్ అనేది ఉంది. సో చేతి నిండా ఇన్కమ్ వచ్చే విధంగా కంపెనీ ప్లాన్ డిజైన్ చేసింది. కంపెనీ నెక్స్ట్ యాన్యువల్ రివార్డ్స్ పర్మనెంట్ రివార్డ్స్ ఫ్రెండ్స్. యాన్యువల్ రివార్డ్స్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ఏ కంపెనీ గిట్ట ఇవ్వదు. అండ్ ఇప్పుడు గిట్ట మీరు ఓపెన్ మార్కెట్లో ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఏ కంపెనీ కూడా మీకు పర్మనెంట్గా పెట్టదు. కానీ మన కంపెనీ పర్మనెంట్గా యాన్యువల్ రివార్డ్స్ ఇస్తుంది. యాన్యువల్ రివార్డ్స్ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ మనకు రివార్డ్ సైకిల్ విల్ బి స్టార్ట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ యువర్ జాయినింగ్. అంటే మీ ఐడి యాక్టివేషన్స్, ఇందులో ఫ్రీ రిజిస్ట్రేషన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రీ రిజిస్ట్రేషన్ కాకుండా మీరు యాక్టివేషన్ మీరు ఎప్పుడైతే మీ ఐడి గ్రీన్ అవుతుందో అక్కడ నుంచి కౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ రీపర్చేస్ షుడ్ బి డన్ త్రూ అవుట్ ది ఇయర్. సో మీరు మినిమం ఒక 250 బీవీస్ మన ఏదైతే ఇప్పుడు మనం గోల్డ్ ర్యాంక్ మనం మాట్లాడమో డిస్ట్రిబ్యూటర్ నుంచి మన పర్ఫార్మెన్స్ ఇన్కమ్ రావాలంటే మినిమం 250 బీవీస్ కొనాలి. సో అది గిట్ట అదే 250 బీవీస్ ఇక్కడ గిట్ట వర్తిస్తుంది. కాబట్టి ఇది మనం ప్రతి నెల కొనాల్సి వస్తుంది. అట్లా ఇయర్ మొత్తం కొంటేనే మనకు రివార్డ్ వస్తుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ సేల్స్ గెట్ షుడ్ బి హయ్యర్ రివార్డ్ అచీవ్డ్ ఇన్ ది ఇయర్. మీరు ఏదైతే హైయెస్ట్ రివార్డ్లో ఉన్నారో అది మాత్రం వస్తుంది, దాని ముందువి రావు. అదేంటో చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఏంటంటే మీరు చేసిన టీంలో సేమ్ 3:3 and 4 అనేది జరగాలి. అంటే 30% బిజినెస్ ప్లస్ వీకర్ సైడ్ నుంచి 40% బిజినెస్ అనేది జరగాలి. సేమ్ ఫార్ములా యూజ్ అవుతుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసి ఏంటంటే మీకు టోటల్ అక్యుములేషన్ బీవీస్ మీరు జాయినింగ్ ప్రోడక్ట్లో కంపెనీ మీకు 1000 బీవీ అనేది ఫ్రీ ఇస్తుంది. సో ఆ 1000 బీవీ కానీ రీపర్చేస్ కానీ మీరు ఏదైతే గుడ్ సేల్ ఉందో గుడ్ సేల్ ప్రోడక్ట్స్ కొనుక్కోవడం గిట్ట కానీ మీకు అన్ని కూడా బీవీస్ అంతా కూడా అక్యుములేషన్ అవుతుంది. సో టోటల్ అక్యుములేషన్ అయిన బీవీస్ 1,50,000 బీవీస్ అయితే మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది. 10,000 వర్తబుల్ స్మార్ట్ ఫోన్ వస్తుంది. సో 10,000 మీరు అమౌంట్ తీసుకొని గిట్ట డౌన్ పేమెంట్ చేసి మీరు ఇంకా మీకు వేరే 20,000 ఫోన్ కొనాలనుకోండి 10,000 డౌన్ పేమెంట్గా డౌన్ పేమెంట్ పే చేసుకొని మీరు ఈఎంఐలో మీరు మీకు నచ్చిన ఫోన్ మీరు తీసుకోవచ్చు. అదే మీరు 5 లక్షల బిజినెస్ జరిగితే మీకు
ల్యాప్టాప్ వస్తుంది వర్తబుల్ ఆఫ్ 30,000. సేమ్ మీకు 30,000 మీకు అమౌంట్ ఇస్తుంది కంపెనీ. మీకు కావాలంటే ల్యాప్టాప్ తీసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన ల్యాప్టాప్ మీకు కావాలంటే ఇది డౌన్ పేమెంట్గా పే చేసుకొని తీసుకోవచ్చు. 10 లక్షల బిజినెస్ వాల్యూమ్ కనుక జరిగితే 2 వీలర్ 65,000 ఒక స్కూటీ అనేది కంపెనీ ఇస్తుంది. 25 లక్షల బిజినెస్ జరిగితే ఒక బుల్లెట్ బైక్ ఇస్తుంది. సో ఒక యూత్ కి బుల్లెట్ నడపాలనేది చాలా కోరుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఫ్రీగా మనం బుల్లెట్ అనేది తీసుకోవచ్చు. అంటే మనం ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్స్ మనం తీసుకోవడం మూలంగా టోటల్ మనకు అక్యుములేషన్ ఫ్రీ బీవీస్ గిట్ట కంపెనీ 1 టైం ఫ్రీ బీవీస్ ఇస్తుంది. కాబట్టి ఫ్రీ బీవీస్ మీద గిట్ట వచ్చే ఇన్కమ్ మీద మనకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంది. నెక్స్ట్ 50 లక్షల బిజినెస్ కనుక మనకు జరిగితే గోల్డ్ వర్త్ ఆఫ్ 3,50,000. చాలా మంది గోల్డ్ కొనుక్కోవాలనేది లేడీస్ యొక్క బాగా కోరికలు ఉంటాయి. కాబట్టి గోల్డ్ అనేది వాళ్ళకి బాగా ఇష్టం. కాబట్టి ఎవరైనా హౌస్ వైఫ్ కానీ లేకపోతే హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళు పార్ట్ టైం గా బిజినెస్ చేసుకొని ఈ ఫ్రీ బీవీస్ మీద మీరు ఈ 3.5 lakhs వర్తబుల్ గోల్డ్ ని మీరు అచీవ్ అవ్వచ్చు. నెక్స్ట్ కార్ నడపాలనేది చాలా మంది కోరుకుంటుంది. ఓన్ కార్ ఉండాలనేసి చాలా మందికి ఆశ ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా ఉంటారు. బైక్ల మీద మనం చాలా సార్లు రోడ్ల మీద చూస్తూ ఉంటాం. సో ఒక్క బైక్ మీద 4-5 ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వెళ్తూ ఉంటారు. చాలా ఇబ్బంది వెళ్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు కారు కొనాలనే ఆశ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫ్రీగా కార్ కొనవచ్చు. అట్లా మీకు 3 crores బిజినెస్ వాల్యూమ్ కనుక జరిగితే 25 లక్షల వర్తబుల్ కార్ అనేది మీకు వస్తుంది. కాబట్టి ఒక లగ్జరీ కార్ గిట్ట కొనుక్కునే అవకాశం ఉంది. సో ఈ రివార్డ్ అనేది మీకు ఫస్ట్ ఇయర్ లో కష్టం ఉన్నా కూడా సెకండ్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరము మీరు ఒక కొత్త కారు కానీ, కొత్త బైక్ కానీ, కొత్త ఫోన్ కానీ, కొత్త ల్యాప్టాప్ కానీ కొనుక్కోవచ్చు. ఎందుకంటే సెకండ్ ఇయర్ లో మీకు ఎలాగో 100% టీమ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మంత్ లో మీరు ఇబ్బంది పడ్డా ప్లాన్ చెప్పడం కానీ లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇబ్బంది పడ్డా కొంచెం టీమ్ స్లో మూవ్ అయినా నమ్మకం లేకుండా సెకండ్ ఇయర్ నుంచి మీ కింద చాలా పెద్ద టీం అవుతుంది. ఒక 100లో 1000లో టీం ఉంటారు. కాబట్టి 100లో 1000లో వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు అంత అక్యుములేషన్ లో ఈ బిజినెస్ అంతా వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఇయర్ మనం ఒక్కొక్క కొత్త కార్ని కానీ, కొత్త బైక్లు, కొత్త ల్యాప్టాప్లు అనేది మనం తీసుకోవచ్చు. కాబట్టి మన కంపెనీలోనే చాలా హైయెస్ట్ ఇన్కమ్ అనేది చెప్పొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి చాలా జబర్దస్త్ ఇన్కమ్, డోంట్ మిస్ దిస్. ఓకే, సో ఈ ఇన్కమ్ ని తీసుకోవడానికి సెల్ఫ్ పర్చేస్ అనేది అంటే మనకి మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది 1 టైం పర్చేస్, దానికి కండిషన్ లేదు. బట్ ఏదైతే ఫ్రీ బీవీస్ కంపెనీ ఇచ్చిన దాని మీద పర్ఫార్మెన్స్ ఇన్కమ్ అంటే మనకు గోల్డ్ డైరెక్టర్ ఇన్కమ్ అలాంటి ఇన్కమ్స్ మనకి ఏదైనా కావాలనుకుంటే మాత్రం సెల్ఫ్ ఫ్రీ పర్చేస్ అనేది కంపల్సరీ. అండ్ యాన్యువల్లీ రివార్డ్ రావాలన్నా కూడా ఇది కంపల్సరీ. యాన్యువల్ రివార్డ్ ఏంటంటే మీరు 250 బీవీస్ అంటే మీ ర్యాంక్ ని బట్టి, ఇక్కడ ఉన్న ర్యాంక్ ని బట్టి 250 బీవీస్ పర్చేస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది, మీకు ఇన్కమ్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ గుడ్ లక్. ఇది కాన్సెప్ట్. సో చాలా మంది ఈ కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని చైన్ సిస్టమ్, ఆ సిస్టమ్, ఈ సిస్టమ్ అంటారు. బట్ ఈ సిస్టమ్ ఏంటనేది ఒకసారి నేను ఒక 5 minutes లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజింగ్ అనేది చేస్తాను. సో మన కంపెనీలో జరిగిన ఫంక్షన్స్ లాక్డౌన్ ముందు ఏంటంటే మెగా ఈవెంట్స్ కోటా ప్లేస్ లో జరిగింది, ఢిల్లీలో జరిగింది, మైసూర్లో జరిగింది, జైపూర్లో జరిగింది, ఇంకా చాలా చోట్ల హైదరాబాద్లో ఇట్లా జరిగింది. బట్ స్లైడ్స్ లో మనకు ఎక్కువ అవుతుంది అనేసి తీసేసాను. సో ఈ బిజినెస్ ని చేయడానికి అంటే ఇప్పటి వరకు మనం చాలా మందిని కోటీశ్వర్లు అయిన వాళ్ళని చూసినాము. సో కోటీశ్వర్ల జాబితాలో ఏంటంటే ఓన్లీ 5% ఉంటారు, రిమైనింగ్ 90% అనేది హార్డ్ వర్కర్స్ ఉంటారు. సో ఎందుకు మరి మనం గిట ఈ కోటీశ్వర్లు ఈ 5% ఇన్కమ్ లో వెళ్ళాలంటే మనం ఏంటంటే ఫ్రెండ్స్ టైం డూప్లికేషన్ కాన్సెప్ట్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు మనం బాగా అధిపతులు గొప్పలు కోటీశ్వర్లను కనుక ఆలోచిస్తే బిల్ గేట్స్, అంబానీ, రతన్ టాటా, సో ఇలా చాలా మంది ఉన్నారు. సో అలా మనం కనుక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే బిల్ గేట్స్ ఉన్నారు, ఇక్కడ మనం ఉన్నాం. మరి బిల్ గేట్స్ ఎందుకు కోటీశ్వరుడు అవుతున్నాడు, మనం ఎందుకు కాలేకపోతున్నాం? సో బిల్ గేట్స్ కి 24 hours ఉంది, మనకు 24 hours ఉంది. కానీ మనకున్న 24 hours ని మనం ఏ విధంగా వాడుతున్నాం అంటే రోజుకు ఒక 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 16 గంటలు మనం కష్టపడతా ఉన్నాము. బిల్ గేట్స్ మాత్రము 24 గంటలని క్రాస్ చేసి పనిచేస్తాము. మరి దేవుడు ఇచ్చిన టైంని ఎవరైనా మార్చగలుగుతారా అంటే మార్చలేము. కానీ బిల్ గేట్స్ గారు మారుస్తున్నారు. ఎలా మారుస్తున్నారు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక బిల్ గేట్స్ గారి కంపెనీ ఉంది. బిల్ గేట్స్ కంపెనీలో ఒక వేలలో లక్షల మంది వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 100 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. సో 100 మంది అందరూ కూడా ఎవరి కోసం పనిచేస్తారు? బిల్ గేట్స్ కరోడ్పతి కావాలి, బిల్ గేట్స్ గొప్పడు కావాలని పనిచేస్తారు. వీళ్ళ ఇంట్లో ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందో, వీళ్ళకి ఏదైతే నీడ్స్ ఏదైతే ఉందో అది తీర్చుకోవడానికి వీళ్ళు బిల్ గేట్స్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. సో మరి బిల్ గేట్స్ కంపెనీలో మనలాంటి ఒక 100 మంది పనిచేసి 100 మంది 8 గంటలు పనిచేయడం మూలంగా బిల్ గేట్స్ గారికి 800 గంటలు ఈ రోజు వర్తిస్తుంది. అంటే 24 hours క్రాస్ చేశాడా లేదా ఫ్రెండ్స్? 100% చేశాడు. కాబట్టి ఈ రోజు 8 గంటల బిజినెస్ అనేది బిల్ గేట్స్ గారికి వర్తిస్తుంది. మరి బిల్ గేట్స్ గారి లేక మనం బిజినెస్ పెట్టాలంటే చాలా మనకు లక్షల్లో కోట్లలో ఇంకా అంటే మన దగ్గర ఆస్తులు ఉన్నాయి. మరి మన దగ్గర ఆస్తులు మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే అర్జెంట్గా మన ఇంట్లో వెళ్ళి తాత ముత్తాతలు సంపాదించిన, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను అన్ని కంపెనీ పెట్టాలి.
మరి కంపెనీ పెడితే నడుస్తుందా లేదా అనేది భయం చాలా మందికి. కాబట్టి ఇంత పెద్ద కంపెనీ పెట్టే అవకాశం లేకుండా గిట్ట మనం ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో బిజినెస్ పెట్టే అవకాశం లేని వాళ్ళకి గిట్ట ఇది ఒక బెటర్ ప్లాట్ఫామ్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీరేంటంటే ఒక 2000 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కోవడం మూలంగా ఏంటంటే ఇక్కడ మీకు ఒక కంపెనీ అనేది స్టార్ట్ అయింది. సో మీ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మనము 2000 రూపీస్ బిల్లింగ్ చేసిన తర్వాత చాలా మంది ఏంటంటే ఇద్దరిని కట్టిపియాలి, కొనిపియాలి, చేర్పియాలి అనేసి చైన్ సిస్టమ్ ఆ సిస్టమ్ అనుకుంటారు. కానీ వాస్తవం ఆలోచిస్తే ఫ్రెండ్స్ ఎవరికి కూడా చేర్పియాల్సిన కట్టిపియాల్సిన అవసరం లేదు. ఎవరి ఇంట్లో వస్తువులు వాళ్ళకి అవసరం ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. బట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో చాలా మంది చేయడానికి అంటే నాలంటూ నేను ఎందుకు చేస్తున్నా అంటే సంవత్సరానికి 90 లక్షల మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్స్ కానీ వాళ్ళ డిగ్రీస్ కానీ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తూ ఉన్నారు. మరి జాబులు అందరికి ఉన్నాయంటే లేవు. మరి నేను గిట్ట బీటెక్ చేశాను. సో నాకు వచ్చే 10,000 15,000 నాకు సాలరీస్ సరిపోకని నేను జాబ్ వదిలేసి ఈ ఇండస్ట్రీలో మంచి ఇన్కమ్ అనేది తీసుకుంటా ఉన్నాను. అది చాలా మందికి తెలుసు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ నా ప్రీవియస్ సబ్జెక్ట్లో ఉండేవాళ్ళని. కాబట్టి నేను ఆ 10,000 15,000కి సాటిస్ఫై కాకుండా నేను ఈ బిజినెస్ చేశాను. కాబట్టి ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే ఎవరు చెప్పినా మీరు ఎందుకంటే ఈ 90 లక్షల మంది స్టూడెంట్స్లో నాట్ ఈవెన్ 25% జాబ్స్ గిట్ట క్రియేట్ కావట్లేదు. 75% జాబ్లెస్గా ఉన్నారు. 50% మంది స్టూడెంట్స్ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఒక జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అవకాశం గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది ఈ మధ్య ఒక వీడియో గిట్ట వైరల్ అవుతుంది. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము గవర్నమెంట్ జాబ్స్ అందరికి ప్రొవైడ్ చేయలేకపోతున్నాయని తెలిసి చెప్పేసింది గవర్నమెంట్. ఎందుకంటే యాజ్ ఎ రూల్ పరంగా గవర్నమెంట్ అంటే ఒక 4-5 లక్షలకు మాత్రమే వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం అంటున్నారు. మరి 90 లక్షల మంది స్టూడెంట్స్ మరి పాస్అవుట్ చేస్తే జాబ్స్ ఏడు ఉన్నాయి లేవు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మార్కెట్లో ఏంటంటే బీటెక్ ఎంటెక్ పీజీలు చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు స్విగ్గీ డెలివరీ బాయ్గా జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది వచ్చేసి కార్ డ్రైవర్గా చేస్తూ ఉన్నారు. మరి తల్లిదండ్రులకు నేను అదైతా ఇదైతా నేను గవర్నమెంట్ జాబ్ కొడతా, ప్రైవేట్ జాబ్ కొడతా, డాక్టర్ని అయితే ఇంజనీర్ని అయితే అనేసి తల్లిదండ్రులకు మొహం చూపించుకోకుండా సూసైడ్ చేసుకునే కేసులు చాలా మంది. ఇంటర్లోనే లవ్ పుట్టుకొచ్చి ఇంటర్మీడియట్లో కానీ బీటెక్లో కానీ నేను ఒక జాబ్ కొట్టి నేను మ్యారేజ్ చేసుకుంటా, సెటిల్ అయ్యి మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి వచ్చే 10,000 20,000 రెంట్కు సరిపోక, తినడానికి సరిపోక, పెట్రోల్ ఖర్చులకు సరిపోక, పర్సనల్ ఖర్చులకు సరిపోక సూసైడ్ చేసుకునే కేసులు చాలా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇద్దరు కలిసి సూసైడ్ అంటే లవర్స్ ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకున్న కేసులు అంటే చాలా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి కేసులు బాగా అవ్వడం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ని గవర్నమెంట్ గిట్ట బాగా ఎంకరేజ్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇంట్లో ఉన్న వస్తువులు మీరు ఏదైనా తీసుకుని 2,000తో మీరు స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ మీ కంపెనీ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీ కంపెనీ స్టార్ట్ అయ్యి మీరు ఒక 2-3 అవకాశాలు ఇస్తూ ఉన్నారు. సో ఎలాంటి కంపెనీలో అవకాశాలు ఇస్తున్నారు? 4 రోజుల్లో ఆన్లైన్లో వచ్చి బంద్ అయ్యే కంపెనీలో ఇస్తున్నారు? లేదు. నేను ఆల్రెడీ చెప్పాను ఎలాంటి కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నది. కాబట్టి ఒక 58 సంవత్సరాలుగా రన్ అవుతున్న కంపెనీ, సంవత్సరానికి 3,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ, రోజుకి 2-3 లక్షల మందికి అన్నం అందిస్తున్న కంపెనీ, కాబట్టి కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేస్తున్న కంపెనీ. కాబట్టి ఇంత పెద్ద కంపెనీలో ఒక 20-30 లక్షలు నెలకి సంపాదించుకునే అవకాశం ఇచ్చారు ఫ్రెండ్స్. సో అవసరం ఉన్న వాళ్ళు పట్టుకున్నారు, అవసరం లేని వాళ్ళు వదిలేస్తున్నారు. ఎవరు అవసరం ఉంటుంది? ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్న వాళ్ళకి పట్టుకున్నారు, ఒక కార్ కొనుక్కోవాలి, ఒక బంగ్లా కట్టుకోవాలన్న వాళ్ళు పట్టుకున్నారు, ఎవరైతే కొంచెం ఏజ్ పర్సన్స్ ఎవరైతే పిల్లల పెళ్లిళ్ళు చేయాలనుకున్న వాళ్ళు పట్టుకున్నారు, ఒక పిల్లల ఎడ్యుకేషన్స్ మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలి, నా పిల్లలకి మంచి గ్రాడ్యుయేషన్ చేయాలి, మంచి స్టడీస్ మంచి పెద్ద పెద్ద స్కూల్లో బిజినెస్ స్కూల్ అలాంటి స్కూల్లో చదివియాలనుకున్న వాళ్ళు పట్టుకున్నారు. అవసరం లేని వాళ్ళు మాత్రం టైం వేస్ట్ అనుకుని వదిలేస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే అవసరం ఉన్నారో పట్టుకొని పనిచేయడం వల్ల ఏంటంటే మన కింద గిట్ట ఒక సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లో మనకిట మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూసుకున్నట్టు పరంగా 10 మందో 20 మందో రావడం జరుగుతుంది. ఈ 10 మంది 100 మంది కానీ సో వీళ్ళ గురించి వీళ్ళు కష్టపడతారు. ఎందుకంటే మనం ఎట్లయితే కష్టపడుతున్నామో వీళ్ళ గురించి ఇన్కమ్ సంపాదించడానికి కష్టపడతారు. కాబట్టి ఇక్కడ మన కంపెనీ స్టార్ట్ అయింది కాబట్టి కంపెనీ మనకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. మనము మెంబర్షిప్ తీసుకున్నాక ఎలాంటి బెనిఫిట్స్ వస్తుందనేది. సో మన కింద డౌన్లైన్లో ఒక 100 మంది పనిచేయడం మూలంగా మనకు ఒక 800 గంటలు సేమ్ మనకి వర్తిస్తుంది. సో మనం ఈ లక్షల్లో మనం ఇన్కమ్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ టూల్ డూప్లికేషన్ ద్వారా మళ్ళీ 100 మంది మళ్ళీ వాళ్ళు ఒక 10 మందినో ఒకరు 100 మందినో చేసుకుంటూ పోవడం మూలంగా మనకు ఒక 1000 మంది టీం అవుతుంది. 1000 మంది టీం వర్క్ చేయడం వల్ల మనకు 8,000 గంటలు వస్తుంది. సో 800 గంటల మీద మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి 1000 మంది వీళ్ళ గురించి వీళ్ళు కష్టపడి వీళ్ళ కింద ఒక 1,00,000 కోట్ల టర్న్ జరగడం మూలంగా కంపెనీకి కొన్ని కోట్ల టర్న్ జరగడం మూలంగా కంపెనీ మనకి ఏంటంటే 1,00,000 కోట్ల ఇన్కమ్ అనేది వస్తుంది.
కాబట్టి ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇక్కడ వెరీ క్లియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎవరిని కూడా మనం ఏంటంటే నువ్వు 500 కట్టు 1000 కట్టు నీకు 6 నెలలకో 7 నెలలకో లేకపోతే సంవత్సరం తర్వాత ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్పి ఆ లాస్ట్గా ఇన్కమ్ రాకపోయేసరికల్లా ఆ కంపెనీ పారిపోవడం వల్ల ఏమవుతుందంటే అలాంటి పనులు మనం చేస్తే మనకు దానివల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది, మనకు పాపం తగ్గుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము మనకు నచ్చిన ప్రోడక్ట్స్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాడుకునే ప్రోడక్ట్స్ని వాళ్ళు తీసుకోవడం మూలంగా ఇక్కడ ఎవరికి కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎవరికి కూడా లాస్ లేదు. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అనేది జీరో. మన గుడ్ సేల్ మీద కనుక ఫోకస్ చేసుకుంటే చాలా బాగా మనం మూమెంట్ అయిపోతుంది. సో కొన్ని స్లైడ్స్ చూపించేసి ఫైనల్గా క్లోజ్ చేసేస్తాను ఫ్రెండ్స్, టైం అయిపోయింది కాబట్టి. సో సంపాదిస్తున్న కాలం మన అందరికీ కూడా మన ఇంట్లో వాళ్ళకి ఆత్మీయులమే అవుతాము. కానీ ఒక్కసారి మన సంపాద ఆగితే మన ఇంట్లో వాళ్ళకి పరేవారిగా మనం మారుతాం. సో ఇది చాలా వారి ఇంట్లో గిట్ట ఉంది. ప్లస్ ఈ ప్రాబ్లం నేను గిట్ట ఫేస్ చేశాను. నేను ఎప్పుడైతే జాబ్ మానేసి ఫుల్ టైమ్గా నెట్వర్క్ దిగానో కాబట్టి నాకు స్టార్టింగ్లో ఇన్కమ్ లేకుండా కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ నేను ఇది ఫేస్ చేశాను. సో బిల్ గేట్స్ గారు ఏమంటున్నారు, సో ఇలాంటి కొటేషన్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. సో నెట్వర్క్ మార్కెటింగ్ 21st సెంచరీలో ఏంటంటే యంగ్ అండ్ డైనామిక్ పర్సన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తారనేసి ఏపీజే అబ్దుల్ కలాం ఎప్పుడో అన్నారు. కాబట్టి అదే జరుగుతుంది. సో నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల మనకు వచ్చేది ఏంటంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఓకే. సో డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏ ప్రెసిడెంట్ ఏమంటున్నారంటే ఇతనికి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఉంది, మీరు బాగా గమనించవచ్చు, చాలాసార్లు ఇంటర్వ్యూలో గిట్లా చెప్పారు. సో ఇతనికి వచ్చిన పొలిటీషియన్ ఫీల్డ్లో మరి మీరు నెట్వర్క్ కంపెనీని మీరు మానేయచ్చు కదా అంటే ఆయన ఒకటే అన్నారు, నాకు ఈ పొలిటీషియన్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఒక 5 సంవత్సరాలు లేదంటే మా అంటే 10 సంవత్సరాలు, కానీ డైరెక్ట్ కానీ లేదంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నాకు లైఫ్ టైం కంపెనీ అనేసి అంటారు. కాబట్టి ఇతనికి ఒకవేళ మళ్ళీ జీరో అయిపోయినా నేను నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ది యువర్ వాల్యుబుల్ టైం. సో మనకు చాలా టైం అనేది ఒక గంట 15 నిమిషాలు అవుతుంది. సో మీరు చాలా ఓపికగా విన్నందుకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇదే స్లైడ్స్లో నేను మళ్ళీ కొంచెం మీకు ఈజీగా చెప్పే ప్రయత్నిస్తాను. సో ఒక్కసారి రివైన్ కనుక చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకేంటంటే మనకేంటంటే మినిమం ఒక 2000 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కొని మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ రైట్ టీమ్ కాబట్టి మీకు ఎట్ సైడ్ వర్క్ జరిగినా గిట్ట అర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేజర్గా మనం మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ చాలా మంది ఏంటంటే కంపెనీ స్టార్టింగ్ పొజిషన్ గురించి వస్తూ ఉన్నారు చాలా మంది. ఎందుకంటే కంపెనీ స్టార్ట్ అయ్యి 9 months అవుతుంది, బట్ బ్యాక్గ్రౌండ్ కంపెనీ మాత్రం 58 years ఓల్డ్ కంపెనీ. సో కంపెనీ ప్రొఫైల్ చూసి వస్తున్నారు. ఓకే, కంపెనీ 58 years బ్యాక్. సో కంపెనీ స్టార్టింగ్లో ఎందుకు స్టార్ట్ చేయాలనేది నేను చాలా చెప్పాను, ఎందుకంటే సీక్రెట్ ఆఫ్ బిజినెస్ ఇదే. సో ఎవరికి తెలియనప్పుడు మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసి వస్తున్నారు, కంపెనీ ప్రొఫైల్ చూసి వస్తున్నారు. సో థర్డ్ థింగ్ వచ్చేసి బైనరీ ప్లాన్, అంటే లెఫ్ట్ రైట్ ప్లాన్ కాబట్టి సపోర్ట్ దొరుకుతుంది. మీరు జనరేషన్ ప్లాన్ ఏంటంటే సపోర్ట్ దొరుకుతుంది. ఇక్కడ 2 lakhs జనరేషన్ ప్లాన్ కాబట్టి లెఫ్ట్లో రైట్లో మీరు పైనుంచి అప్లైనెట్స్ కొట్టినప్పుడు మీ కింద టీమ్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్లాన్ కాబట్టి వస్తూ ఉంది. కాబట్టి మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వ్యక్తులు కంటే ఎక్కడో కింద పడితే మీ కింద జాయిన్ అయిన ఆల్రెడీ ముందు ఉన్న వ్యక్తులకు అందరికీ సపోర్ట్ అవుతుంది, వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ప్లస్ మీరు రెఫర్ చేసిన 3వ వ్యక్తి ఇక్కడ ఎక్కడో కింద వచ్చి పనిచేయడం మూలంగా ఈయన ఎంత సంపాదిస్తుందో ఆ ఇన్కమ్ గిట్ట మీకు వస్తుంది. కాబట్టి థర్డ్ బైనరీ ప్లాన్ చూసి వస్తున్నారు. సో బైనరీ ప్లాన్ ఏంటంటే 2 సైడ్ మ్యాచ్ జరుగుతూనే ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు 1 సైడ్ మన కంపెనీలో ఏంటంటే 1 సైడ్ ఇన్కమ్ రేట్ వస్తుంది. కాబట్టి బి అనే పర్సన్ వర్క్ చేసినా చేయకుండా ఇన్కమ్ వస్తుంది. కాబట్టి 1 సైడ్ ఇన్కమ్ ని చూసి చాలా మంది మూమెంట్ చేస్తూ ఉంటారు. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే 100% రెఫరల్ మ్యాచింగ్ ఇన్కమ్. సో మనం ఏ కంపెనీలో చేసినా, చిన్న కంపెనీ పెద్ద కంపెనీలో చేసినా, 4 రోజుల్లో బంద్ అయ్యే కంపెనీలో చేసినా కూడా టీం మీదనే వర్క్ ఉంటుంది. సో మనం రెఫర్ చేసిన వ్యక్తుల మీద మన 100% రెఫరల్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి చాలా మంది లీడర్స్ చేస్తూ ఉంటారు. ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే మన ఎంట్రీ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు 1000 BVs చూసి చాలా మంది స్టార్ట్ అవుతూ ఉన్నారు. సో 1000 BV అనేది బయట కంపెనీలో మీరు చూసుకున్నట్టయితే మినిమం ఒక 5000 నుంచి 10,000 ప్రోడక్ట్ కొనాలి, వాడాలి, లేదంటే అమ్మాలి, అప్పుడే వాళ్ళకి వ్యూస్ వస్తుంది. కానీ మన కంపెనీ ఏంటంటే ఈ 1000 BV 1 time ఫ్రీగా ఇస్తుంది కాబట్టి 1000 BVs చూసి వస్తూ ఉన్నారు. సో 1000 BV మీద మనకేంటంటే చాలా మందికి ఫ్రీగా ఇన్కమ్ అనేది వస్తుంది. ఎందుకంటే 1000 BV మీద మనం పర్ఫార్మెన్స్ ఇన్కమ్ చూస్తాం, అక్యుములేషన్ ప్లాన్ కాబట్టి ఇన్కమ్ అనేది వస్తుంది. ఎందుకంటే బయట కంపెనీ ఏంటంటే మనకు ఇన్కమ్ రావాలంటే ప్రోడక్ట్ కొనాలి, ప్రోడక్ట్ కొంటే బీవీస్ వస్తుంది, బీవీస్ మీద ఇన్కమ్ వచ్చేది. కానీ మన కంపెనీ 1000 BV ఫ్రీ వచ్చింది కాబట్టి బీవీ మీద ఇన్కమ్ వచ్చేది కాబట్టి మనం వెళ్ళి ప్రోడక్ట్ కొంటాం, లేదంటే ఇన్కమ్ వచ్చేది లేదంటే మనం కొనం. ఎందుకంటే ఈ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఎలాంటి కండిషన్ లేదు, ఇది వస్తూ ఉంటుంది. కాబట్టి 1000 BV చూసి వస్తూ ఉన్నారు. ప్లస్ 100% వర్కింగ్ ప్లాన్, 100% రీపర్చేస్ ప్లాన్, 100% ప్రోడక్ట్ బేస్ కంపెనీ అండ్ ఇలా అన్ని లీగల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చాలా పెద్ద పెద్ద బెనిఫిట్స్ చూసి చాలా మంది మూవ్మెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి డోంట్ మిస్ ది ఛాన్స్. సో నా టీంలో స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఇంకో వీడియోలో నేను బెనిఫిట్స్ చెప్తాను. కాబట్టి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన ఎంటైర్ ఇండియాలో నాకు ఆల్రెడీ టీమ్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి భద్రాద్రి కొత్తగూడెంలో స్టార్ట్ అయింది, తిరుపతిలో స్టార్ట్ అయింది,
విజయవాడలో స్టార్ట్ అయింది, హైదరాబాద్లో స్టార్ట్ అయింది. కాబట్టి వీలైనంత తొందరగా మీరు ఇమీడియట్గా టేకప్ చేయండి. సో దీంట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్రోడక్ట్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ కమింగ్ డేస్లో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఎవరికైతే నా టైం టు టైం నా అప్డేట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీ విలువైన టైం ఇచ్చి దాదాపు 1-20 నిమిషాలు చూసినందుకు. విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. ఇది మంచి కెరీర్ ప్లాట్ఫామ్. ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఏ గ్రేట్ డే.